సర్వశక్తుడకు దేవుడు తన చిత్తమును మన బ్రతుకులలో నెరవేర్చినట్లుగా మనందరినీ ఇక్కడ సమకూర్చి విలువైన ఆయన మాటలతో, శక్తివంతమైన ఆయన ఆలోచనలతో మన హృదయాలు నింపి, మన హృదయాలలో వాటిని విత్తి ఫలింపజేసి వృద్ధి పొందించి మనల్ని నిత్య జీవ ప్రయాణంలో మునుముందుకు నడిపించడానికి మరొక శుభ ఘడియ, శుభదినాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి నేను మరొకసారి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను సంఘం ఎదుట. ప్రియులరా, వాక్యపు వెలుగులో ఈరోజు కూడా మరికొన్ని విలువైన విషయాలు మనం నేర్చుకుందాం. ఆకలితో వచ్చిన వారికి మాత్రమే ఈ ఆహారం ఉపయోగపడుతుంది. ఆకలి లేని వారికి ఈ ఆహారం ఎంత మాత్రం ఉపయోగపడుతుంది. సంఘానికి వాక్యం పట్ల ఎప్పుడు ఏముండాలి? ఆసక్తి ఉండాలి, ఆకలి ఉండాలి. అందుకే క్షయమైన ఆహారం కోసం కష్టపడకండి, నిత్య జీవం కలుగజేసే అక్షయమైన ఆహారం కోసం మీరందరూ ఏమవ్వాలి? కష్టపడండి అని చాలా స్పష్టంగా దేవుడు తన వాక్యాన్ని వ్రాయించి మనకిచ్చారు. ఒకవేళ నువ్వు ఇప్పటికీ నేను లోక సంబంధిని అనుకుంటే నువ్వు ఇంకా వెలుగులో ఉన్నవాడవు కావు. నువ్వు గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో, లేదా మీ ఇంట్లో ఒక పోస్టర్ తయారు చేయించుకుని అంటించుకో. నేను ఈ లోకానికి చెందినవాడను కాను, నేను క్రీస్తు వాడను. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నిత్య జీవానికి పోతాను కాబట్టి లాభం. ఇది మన మైండ్లో ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. మీరు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా రక్షణ ద్వారా సంఘములోనికి ప్రవేశించిన వాళ్ళందరూ హృదయాలలో కూడా నిత్యం ఇది రొటేట్ అవుతూ ఉండాలి. అదేంటంటే, నేను నా శరీరము ఈ లోకానికి కాదు, లేదా పాపానికి కాదు. నేను ప్రభువు వాడను, ప్రభువు దానను, ప్రభువు కొరకు పనిచేయవలసిన వాడను, ప్రభువు కొరకు పనిచేయవలసిన దానను. ఈ నిర్ణయం మన జీవితాల్లో ఎంత బలంగా ముద్రింపబడుతుందో అంత బలంగా మనం దేవునిలో ఎదగలుగుతాం. ఒక మాట మీ అందరికీ జ్ఞాపకం చేస్తాను దైవ గ్రంథంలో నుండి. మీ అందరూ కూడా ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికినన్ని సంవత్సరాలు కూడా మీరందరూ ఎదురు చూసేది, వెతికేది ఎవరి కోసం అంటే నమ్మకస్తుల కోసం వెతుకుతారు, నమ్మకస్తుల కోసం ఎదురు చూస్తారు. నమ్మకస్తులతోనే మీరు నివసించాలనుకుంటారు. నమ్మకం లేని చోట మీరు నివసించడానికి ఇష్టపడరు. ఈ చుట్టుపక్కల అందరూ దొంగలే ఉంటారండి అంటే అక్కడ మీరు తక్కువలో ఇల్లు అద్దెకు దొరికినా తీసుకోరు. ఎందుకు తీసుకోరు? అందరూ దొంగలని తెలిసిన తర్వాత అక్కడ ఇల్లు ఎలా అద్దెకు తీసుకుంటారు? మీరు తీసుకోలేరు. ఇక్కడ అందరూ నరహంతకులే ఉంటారు, ఎప్పటికప్పుడు మర్డర్లు జరుగుతూనే ఉంటాయి. ఈ బస్తీ అంతా, లేదు పేట అంతా అలానే ఉంటుంది అన్నప్పుడు మీకు ఉచితంగా ఇల్లు ఇస్తానన్నా కూడా అక్కడ మీరు అద్దెకు ఉండడానికి ఇష్టపడరు. అంటే మీరు నివసించే చోటు మీకు అనుకూలమైనదిగా, మీరు ఎవరితో అయితే కలిసి బ్రతుకుతున్నారో వారందరూ నమ్మకస్తులుగా ఉండాలని మీరు ఎప్పటికప్పుడు కోరుకుంటారు. ఐఎమ్ రైట్? నమ్మకత్వం లేని చోట, నమ్మకస్తులు లేని చోట మనం ఉండలేము. అలాగే మనతో పాటు ఉండేవారు, మన దగ్గర పనిచేసేవారు, మనతో కలిసి ఉండేవారు, మన వ్యాపారంలో, మన ఉద్యోగంలో, మన ప్రయాణంలో, చివరికి మన సంఘంలో, సేవలో కూడా మనం ఏమనుకుంటామంటే నమ్మకస్తులు ఉండాలి మన దగ్గర, అపనమ్మకస్తులకు ఇక్కడ చోట్లేదు. యథార్థవంతులు ఉండాలి ఇక్కడ, దొంగలకి ఎక్కడ చోట్లేదు, మోసగాళ్ళకి ఎక్కడ చోట్లేదు. నీతిమంతులు ఉండాలి ఇక్కడ, అనీతిమంతులకి ఎక్కడ చోట్లేదు. మాట తప్పని వారు ఉండాలి ఇక్కడ, మాట తప్పే వారికి ఇక్కడ చోట్లేదు. సో ఇన్ని క్వాలిఫికేషన్స్ కావాలని మనం ఎదురు చూస్తున్నప్పుడు నీ గురించి, నా గురించి కూడా దేవుడు ఎలాంటి క్వాలిఫికేషన్తో ఉండాలని ఎదురు చూస్తాడు? ఎప్పుడైనా ఆలోచించామా? అర్థమైందా మీకు నేను చెప్పేది? మనం కూడా ఆయనకి ఎలా ఉండాలంటే, లోకములో నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నాడు. నిజమే, దారి తప్పిపోయిన మన జీవితాల్లో, పాప పంకిలమైపోయిన మన జీవితాల్లో క్రీస్తు యొక్క త్యాగం ఎప్పుడైతే మన హృదయాలలోనికి వెళ్ళిందో ఆ సమాచారం, విశ్వాసం మనలో ఆవిర్భవించింది. మనలో పుట్టినటువంటి ఆ విశ్వాసం ఈరోజు ఈ స్థాయిలో మనల్ని నిలబెట్టింది.
ఈరోజు ఇంత గొప్ప స్థితిలో మనల్ని నిలబెట్టింది. ఆ విశ్వాసమే మనలో పుట్టి ఉండకపోతే మనం కూడా ఈ లోకంలో ఆ పాపంలో కనీసం గిల్టీ ఫీలింగ్ కూడా ఉండదు. కొంతమందికి లోకానుసారులకి అసలు గిల్టీ ఫీలింగ్ కూడా ఉండదు. వాళ్ళు లోకాన్ని అంతగా అడాప్ట్ చేసుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చేసే ప్రతి పాపాన్ని కూడా వాళ్ళు మంచిదిగా చెప్పుకుంటూ బ్రతికేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు అసలు రిగ్రెట్ అవ్వరు. నేను ఇలా ఉన్నందుకు నేను చింతిస్తున్నానని అనుకోరు. ఇది రాంగ్ వే అని అసలు అనుకోరు. నేను చేసేదంతా రైట్, ఒకడు నడుచు మార్గము వానికి ఎలా కనబడుతుందట సరి అయినదిగా కనబడుతుందట, యథార్థమైనదిగా కనబడుతుందట. సో అది మరణానికి దారి తీసినా కూడా నేను వెళ్ళేది రైట్ వే అనే భావజాలంతో చాలామంది బతికేస్తారు. రిగ్రెట్ అవ్వరు, గిల్టీ ఫీల్ అవ్వరు. కానీ ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే అవన్నీ దాటుకుని వచ్చాం. అవన్నీ దాటుకుని వచ్చి నేను దేవుని వాడను, నేను క్రీస్తు వాడను అని అంటున్నప్పుడు నిజమే, స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించారు, ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టారు. సో ఇంత వాల్యూ ఆయన నాకు ఇచ్చినప్పుడు నేనెంత నమ్మకంగా ఉండాలి? ఇప్పుడు చాలామంది అర్హత లేని వాళ్ళకి అర్హత కలిగిన వాళ్ళు వాల్యూ ఇచ్చారనుకోండి. అర్హత కలిగిన వాడు అర్హత లేని వాడికి అంత వాల్యూ ఇచ్చినప్పుడు ఈ అర్హత లేనివాడు అర్హత కలిగిన వానికి ఇంకెంత నమ్మకంగా ఉండాలి? మీరు ఆలోచన చేయండి. ఎవరోనట బంగారంతో ఒక సింహాసనం చేయించుకున్నారట. ఒక రాజుగారు బంగారంతో సింహాసనం చేయించుకుని తన పెంపుడు కుక్కను తీసుకెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడట. అప్పుడే ఆ పద్యం పుట్టింది. ఏం పద్యం పుట్టించారు? కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టిన వెనుకటి గుణమేళమాను అంటాడు కదా. ఆయన ఒక కుక్కను తీసుకెళ్ళి అంత పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టి నమ్మి నా కుక్క అనుకున్నాడు. కుక్క నీదే కావచ్చు, కానీ అది కుక్క. దాని స్వభావం కుక్క స్వభావం కదా. సరే, కుక్క విశ్వాసం గల జంతువు అంటాం కదండి అనొచ్చు. అన్ని కుక్కలు విశ్వాసం కలిగి ఉంటే పిచ్చి కుక్కలు ఎందుకు ఉంటాయి? అంతే కదా. మరి మనుషులందరూ ఒకలా ఉండరు, అలాగే జంతువులన్నీ ఒకలా ఉండవు, పక్షులన్నీ ఒకలా ఉండవు, పశువులన్నీ ఒకలా ఉండవు. ఇప్పుడు నా కుక్క అనుకుని ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు తీసుకెళ్ళి. కానీ అది చివరికి ఏం చేసిందంటే ఆ సింహాసనాన్నే ఖరాబ్ చేసిందట, గలీజ్ చేసి పడేసిందట. అరే ఇది బంగారు సింహాసనం కదా, దీన్ని గలీజ్ చేయకూడదు కదా. ఈ బంగారు సింహాసనాన్ని గలీజ్ చేస్తే, ఈ బంగారు సింహాసనాన్ని పాడు చేస్తే ఎలా కుదురుతుంది? నాకు అసలు ఇక్కడ దాకా వచ్చానంటేనే చాలా గొప్ప విషయం కదా, రాజుగారు కూర్చునే సింహాసనం మీద నేను ఎలా కూర్చుంటున్నాను అని అనుకుంటుంది. అదంటే అనుకోదు. ఎందుకంటే దానికి బంగారు సింహాసనానికి, ఇత్తడి సింహాసనానికి, వెండి సింహాసనానికి, ఇనప సింహాసనానికి, మట్టి కుర్చీకి విలువ తెలీదు. దానికి ఏదైనా ఒకటే. నా వెయిట్ పెరిగింది, నా వాల్యూ పెంచారు, నాకు ఇంత విలువ ఇస్తున్నారు ఇక్కడ, నన్ను ఇంత గణపరుస్తున్నారు ఇక్కడ, నాకు ఇంత గొప్ప స్థితి లభించింది ఇక్కడ అని గ్రహించగలిగే సామర్థ్యం దానికి ఉండదు. అందుకే అన్నాడు వెనుకటి గుణమేళమాను అన్నాడు. వెనుకటి గుణము అంటాడు. సో ఇదే విధానం, ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథం ఎప్పుడో చెప్పాడు. కొన్ని వేల సంవత్సరాల క్రిందట పేతురు మహాభక్తుడు మాట్లాడుతూ అంటాడు, కక్కిన దానికి కుక్క తిరుగునట్లు అంటాడు, తన వాంతికి తిరుగునట్లు. కుక్క తన వాంతికి తిరుగునట్లు కడుగబడిన పంది మరలా బురదలోనే దొర్లునట్లు అనుసామెత చొప్పున వీరికి సంభవించాను. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. కుక్క తన వాంతికి తిరగబడినట్లును కడుగబడిన పంది మరలా బురదలో దొర్లునట్లును అను సామెత చొప్పున వీరికి సంభవించెను. చాలా స్పష్టంగా ఇదే విషయాన్ని చెప్పాడు. చాలా సంవత్సరాల తర్వాత పద్యం రాసిన పద్యకారులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పినటువంటి ఈ విషయం కొన్ని వందల సంవత్సరాల ముందు పేతురు మహాభక్తుడు 1వ శతాబ్దంలోనే చెబుతున్నాడు. దాని వాంతికి తిరిగింది అని. ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? విశ్వాసంలోనికి వచ్చామనుకుంటున్న వాళ్ళని ఉద్దేశించి, మేము విశ్వాసులము అని చెప్పుకుంటున్న వాళ్ళని ఉద్దేశించి, ప్రభువునందు ఉన్నాము అని చెప్పుకుంటున్న వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ అంటున్నాడు, మీరు ఒకవేళ రాంగ్ వేలో వెళితే, ఆ నమ్మకత్వాన్ని మీరు ప్రదర్శించకపోతే, ఆ నమ్మకత్వాన్ని మీరు నిలబెట్టుకోకపోతే, ఆ యథార్థతను మీరు చాటుకోకపోతే, మీ యొక్క బుద్ధిని గట్టిగా పట్టుకోకపోతే, కృతజ్ఞత కలిగి ఉండకపోతే, మీరు ఆ వాల్యూని ఏం చేసుకుంటారు?
తీసేసుకుంటారు. ఆ వాల్యూని ఏం చేస్తారు? తగ్గించుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు అవతల వాళ్ళు మనకు వెయిట్ ఇచ్చారు అని అంటే మనం దాన్ని అనుకూలంగా మలుచుకోవాలి తప్ప ప్రతికూలంగా చేసుకోకూడదు. ఒక ఆయన నిన్ను గౌరవించి ఇంటికి రమ్మన్నాడు అనుకో, ఇంటికి రమ్మనగానే హాల్లోకి వెళ్ళి కూర్చుంటావు. గౌరవించి ఇంటికి రమ్మన్నాడు, టీ ఆఫర్ చేశాడు. టీ వచ్చే లోపు సరదాగా అలా ఆయన అలా కూర్చుని ఉండగానే అలా లేచి వెళ్ళిపోయి షర్ట్ ఇప్పేసి దండని తగిలించేసి వాళ్ళ బెడ్ మీదకి వెళ్ళి అలా పడుకుని ఆ టీ ఇక్కడ పట్టరండి అన్నావు అనుకో, ఏం చేస్తారు తర్వాత చెప్పు? నీళ్ళు అది కాదు. నీకు వాళ్ళతో అంత క్లోజెస్ట్ రిలేషన్షిప్ ఉందా? లేదు. నేను జస్ట్ ఏదో పిలిచారు, పిలిస్తే వెళ్ళావు, మాట్లాడి వచ్చేయాలి, అంతవరకే. టీ ఇస్తే తాగేసి కప్పు అక్కడ పెట్టేసి ఆ గౌరవాన్ని నిలుపుకొని వచ్చేయాలి. ఇంటికి పిలిచారు కదా అని షర్ట్ ఇప్పేసి అక్కడ ఉన్నటువంటి గొళ్ళనికి తగిలించేసి ఇలా ఆల్ బెడ్ మీదే పడుకొని కాలు మీద కాలు వేసుకుని అలా ఊపుతూ ఏంటి విషయాలు, టీ ఇక్కడ తెమ్మన్నాను కదా, ఏమా మీ ఆయన టీ పంపించమన్నాడు తే అంటే ఎలా ఉంటుంది? టీ చెప్పాడు కదమ్మా మీ ఆయన, తీసుకురా, ఏంది లేట్ అంటే ఎలా ఉంటుంది? చెప్పండి, ఏం చేస్తాం? మీరైతే ఏం చేస్తారు? చేతుల్లో ఒక పక్కన కాళ్ళు ఒకళ్ళు పట్టుకొని ఏం చేస్తారు? జస్ట్ పై మేడ మీద తీసుకెళ్ళి జస్ట్ ఇలా ఇలా అని ఒకసారి విసిరితే ఆ 3వ అంతస్తు నుంచి కిందకు వచ్చి పడిపోతాడు. సో కాబట్టి మనం కూడా దేవుడిచ్చినటువంటి విలువను తగ్గించుకునే దుస్థితికి దిగజారకూడదు. నేను చెప్పేది అదే, మీ అందరికీ అర్థం కావాలని ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఇప్పుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారము ఒప్పుకుంటామా ఒప్పుకోమా? ఎంతమంది ఒప్పుకుంటారు దాన్ని? నేను క్రీస్తులోనికి రాకమునుపు నా జీవితం ఆశీర్వాదకరంగా ఉందా లేదా అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు చెప్పండి? నేను ఆశీర్వదింపబడిన వాడుగా ఉన్నానంటారా? అనలేరు కదా. క్రీస్తులు నన్ను ఆనిముత్యంగా మార్చాడు, క్రీస్తు నన్ను ఒక వజ్రంగా చెక్కాడు. ఆయన ద్వారానే నాకు ఈరోజు ఈ విలువ, ఆయన ద్వారానే నాకు ఈరోజు గౌరవం. ఒకవేళ ఆయన లేకపోతే నాకు ఈరోజు ఈ విలువ లేదు, ఈ గౌరవం కూడా లేదు. సో కాబట్టి మనకి విలువ ఇచ్చారు కదా అని ఎతికెక్కకూడదు. ఎప్పుడైనా సరే మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలంటారు కదా. మన అందరం వాడుక భాషలో ఉండే పదమే అది. ఏంటట? నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు అంటారు. ఏదో మనకేదో చనువు ఇచ్చారు కదా అని మీదెక్కేకు, చనువు ఇచ్చారు కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు, చనువు ఇచ్చారు కదా అని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించుకో. ఎందుకంటే వాళ్ళు ఏ టైంలో ఎలా ఉంటారో తెలియదు. ఒకరోజు ఒక నాయకుడట నవ్వుతూ మాట్లాడాడు ఎవరితోనో. ఈయన అందరితో పాటు ఉన్నట్టే నాయకుడు కదా, నవ్వుతూ మాట్లాడు కదా మా ఇంటికి వచ్చినప్పుడు అని. తర్వాత ఎక్కడో కలిసినప్పుడు కొంచెం చనువు తీసుకుని పక్కన కూర్చొని కాలు మీద కాలు వేస్తూ మాట్లాడుతున్నాడట. అతను నాయకుడు, అతనికి ఒకటి ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు నీ ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడాడంటే దాని అర్థం ఏంటి? మాట్లాడు ఉండొచ్చు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు కాలు మీద కాలు వేసి అతనికి కాలు తగిలేలా ఊపుతా ఉంటే లాగిపెట్టి కొట్టేస్తాడు. సో ప్రభు కూడా అంటాడు, అందుకే నాయన నువ్వు ఎక్కడా కూడా అనువు కాని చోట అధికులు మనరాదు అన్నట్టు, నువ్వు ఎక్కడా కూడా నిన్ను ఎవరైనా పిలిస్తే ముందు సీట్లో కూర్చోకో. ఎవడో వచ్చి ఈ సీటు ఖాళీ చేయి, ఇది గొప్పోడికి ఇస్తున్నావు, నువ్వు వెనకబోరా అన్నాడంటే నీ విలువ మొత్తం ఊడిచిపెట్టుకుపోద్ది. నువ్వు ఎప్పుడు కూడా ఎవరైనా నిన్ను విందుకు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలట? చివరి కూర్చుంటే నిజంగా నీకు ఘనత రావాల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళు వచ్చి అంటారు, అయ్యా మీరెక్కడ కూర్చున్నారేంటండి, రెండు ముందుకు వచ్చి కూర్చోండి అన్నారనుకో, అది నీ స్థానం పదిలం, అది ఎక్కడికి పోదు. ఇంకా అర్థమైందా? ఒకవేళ నిన్ను ఎవరో పిలవకపోయినా నీకే నష్టం లేదు. ఎందుకు లేదంటే ఇబ్బంది ఏమి లేదు, నువ్వు ఎలాగూ చివరే కూర్చున్నావు. నిన్ను ఎవరో అవమానించే వాళ్ళు కూడా లేరు, ఇంకా నువ్వు ఎలాగూ చివరే కూర్చున్నావు. కానీ ఆ విందు యజమాని వచ్చి మీరు ఎక్కడ కూర్చోవడం ఏంటండి, రండి ముందు రండి అని చెప్పి తీసుకొచ్చి నిన్ను ముందు కూర్చోబెడితే ఆటోమేటిక్గా నీ వాల్యూ ఏమైపోయింది? డబుల్ అయిపోయింది. అర్థమైందా? సో అందుకే ప్రభు అంటారు, ఎప్పుడు కూడా తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. మనల్ని పిలిచారు అన్నంత మాత్రాన అందరికంటే మనమే గొప్పవాళ్ళని ఫిక్స్ అవ్వకూడదు. కార్డు అందరికీ ఇచ్చినట్టే మనకి ఇచ్చారనుకోండి, ఒక్కొక్కరు గొప్పగా చెప్తారు అదే కార్డు ఇచ్చి, ఒక్కొక్కరిని పెద్దగా పట్టించుకోకుండా చెప్తారు అదే కార్డు ఇచ్చి, ఒక్కొక్కరికి అదే కార్డు పోస్టులో పంపించేస్తారు, ఒక్కొక్కరికి అదే కార్డు తెలిసిన వాళ్ళకి ఇచ్చి పంపించేస్తారు, ఒక్కొక్కరికి అదే కార్డు తీసుకెళ్ళి ఇంటికిచ్చి మరీ బొట్టు పెట్టి చెప్తారు. కార్డులు అవే, కానీ ఇన్విటేషన్ ఒకటే అయినా ఇన్వైట్ చేసిన విధానంలో తేడా ఉండొచ్చు. ఏమ రైట్? ఇన్వైట్ చేసిన విధానంలో ఉంటుంది తేడా. ఇప్పుడు సభకు అందరినీ పిలిచారండి, ముఖ్య వక్తనే పిలిచారు. అప్పుడు ఎవరికి ఎక్కువ గౌరవం ఉంటుంది ఆ సభలో?
అందరినీ పిలిచిన వాళ్ళకి అందరికీ ఒకే గౌరవం ఉంటుందా? ముఖ్య వక్తగా పిలిచిన వాడికి ఎక్కువ గౌరవం ఉంటుందా? ముఖ్య వక్తగా పిలిచిన వాడికి ఎక్కువ గౌరవం ఉంటుంది. ఎందుకంటే సభకు వచ్చే వాళ్ళందరికీ ప్రసంగించడానికి వచ్చిన వ్యక్తి గొప్పవాడు. బోధకుడు శిష్యుని కంటే అధికుడు అన్నాడు కదా బైబిల్ గ్రంథంలో. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడంటాడు. సో కాబట్టి విద్యార్థులు టీచరు ఒకే రూమ్లో ఉండొచ్చు, కానీ విద్యార్థి విలువ విద్యార్థిదే, టీచర్ విలువ టీచర్దే. దాన్ని విద్యార్థి కాపాడుకోవాలి, టీచర్ కాపాడుకోవాలి అన్నట్టు యేసుప్రభు వారు చెప్పిన మాట అదే. ఎవడైనా నిన్ను విందుకు పిలిచిన ఎడల, లోకాసు వార్త 14వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం ఒకసారి. లోకాసు వార్త 14వ అధ్యాయము 8వ వచనం. నిన్నెవడైనా నువ్వు విందుకు పిలిచిన ఎడల, అగ్రపీఠం మీద కూర్చోకు, ఉన్న వాల్యూ పోగొట్టేసుకుంటావు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా. అందుకే నేను చెప్తున్నాను, ఇన్విటేషన్ ఒకటే అవ్వచ్చు, కానీ ఇన్వైట్ చేసిన విధానంలో తేడా ఉంటుంది. నాకు ఇచ్చిన కార్డు, అతనికి ఇచ్చిన కార్డు ఒకటే కార్డు, కానీ పెళ్లిలో ఇద్దరికి ఒకటే వాల్యూ ఉండకపోవచ్చు. అందుకే ఎప్పుడూ కూడా అనువు కాని చోట అధికులు మనరాదు అన్నట్టు, మనల్ని ఒకళ్ళు పిలువబడ్డామా, వెళ్ళాం, ప్రశాంతంగా వెనక్కి కూర్చున్నాం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనల్ని తగ్గించుకున్నాం. మనం తగ్గించుకున్నాం, వెనక్కి కూర్చున్నాం. సో ముందుకెళ్ళాం, అక్షంతలు వేయడమో లేకపోతే ఇంకోటో చేసేసాం, మన దారిని మనం వచ్చేసాం. బాగుంటుంది. నీకు విలువ ఇవ్వకపోయినా నీకు ఏ ఇబ్బంది లేదు, కనీసం నేను పలకరించకపోయినా ఏ ఇబ్బంది లేదు. కానీ ఆడికి వెళ్ళి రుమాలు భుజాన్ని వేసుకుని, అలా ఉందేటి, ఇలా కట్టారేటిది, అది సెట్ చేయి, ఇది ఇలా తీ, నువ్వు కూర్చో, నువ్వు నిలబడి అన్నావు అనుకో, ఆ తర్వాత ఎవడో వచ్చి ఎవర్రా నువ్వు అన్నారు అనుకో, ఉన్నదంతా ఏమైపోద్ది, ఊడిపోద్ది. అందుకే చాలా సందర్భాల్లో మనకు అవసరం లేనప్పుడు భుజాలు వేసుకోకూడదు బాధ్యతలు. అర్థమైందా? అప్పగించకుండా మనం ఏదైనా పెళ్ళికి వెళ్ళి బాధ్యతలు భుజాలు వేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత ఏమైనా చిన్న మాట అన్నారనుకోండి, సిగ్గుపడిపోవాలి. 9వ వచనం చదువుదాం. నిన్నును అతని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నువ్వు సిగ్గుపడి, అప్పుడు నువ్వు ఏం పడి సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పైకి పో అని నీతో చెప్పినప్పుడు, పైకి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుమప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు ఏమవును, హెచ్చింపబడును. ఎక్కడైనా ఇదే సూత్రం, మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా ఇదే సూత్రం. నువ్వు వెళ్ళినప్పుడు ఎంత లీస్ట్ పొజిషన్ ఉందో ఆ లీస్ట్ పొజిషన్లోనే మెయింటైన్ చేయి. స్ట్రెస్ ఉండదు, ప్రశాంతంగా ఉంటావు. వెంటనే అప్పర్ స్టేజ్కి వెళ్ళిపోదామని చూసావు అనుకో, గెట్ అవుట్ అన్నారు అనుకో, ఆ తర్వాత సిగ్గుపడిపోవాలి, అందరిలో ఎంత అవమానం అనుకోవాలి. అర్థమైందా? సో ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో మనకి ఒక ఆధిక్యత ఇవ్వబడింది అన్నప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోకూడదు. ఆయన చాలా గొప్పవాడు, మనల్ని పిలిచాడు. ఇప్పుడు మనం గొప్పవాడవా, ఆయన గొప్పవాడా? ఆయన గొప్పవాడు, మన గొప్పతనం ఏమీ లేదు. పిలిచాడు అంటే మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలు మీరు ప్రచురం చేయాలి, అంతవరకే. ఆ పిలిచిన వాని కంటే మనం గొప్పవాళ్ళం కాదు. విలువలేని మనకు విలువ ఇవ్వబడినప్పుడు ఆ విలువను కాపాడుకోవాలి. అంతే తప్ప మీద చేసేయకూడదు. వెళ్ళి కొంతమంది చూడండి, చిన్న ఛాన్స్ ఇవ్వండి ఎక్కడికో ఎక్కిపోదామని చూస్తారు. చిన్న ఛాన్స్ అడ్వాంటేజ్గా తీసుకుందామని చూస్తారు. సో అది తగదు. ఎందుకంటే అందరూ సాత్వికులు ఉండరు నాకులాగా. స్పీడ్గా కొంచెం ఎవడో స్పీడ్గా బిహేవ్ చేసేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏమంటాడు, సీరియస్ అయిపోతాడు. సీరియస్ అయిపోతే ఏమైపోద్ది కదా. సో ఇప్పుడు యేసు ప్రభు వారిని ఎలా చూడాలి మనం? మీరు అందరూ చెప్పండి, ఇప్పుడు ఎలా చూడాలి యేసు ప్రభు వారిని? ఆయన ఎవరు మనందరికీ? సరైన ఆన్సర్ రావట్లా గట్టిగా. ఎవరు ఆయన మనకి? అంటే అర్థం ఏంటి? ప్రభు అంటే అర్థం ఏంటి? రాజు మీన్స్, రాజు అంటే మనల్ని పాలించేవాడు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. సో శిరస్సంతటికి ఆయన అధికారి.
ఇప్పుడు యేసు ప్రభు మావాడే అని చెప్పి భుజం మీద చేస్తానంటే కుదరదు. ఆయన దగ్గర మన 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 వినయం, మన విధేయత అలా ఉండకూడదు. మనోడే కావచ్చు, కానీ మిమ్మల్ని నా స్నేహితులని పిలుచుచున్నాను అనగానే నా ఫ్రెండ్వా నువ్వు అంటే ఎలా ఉంటుంది? ఫ్రెండ్ అంటే ఎక్కడున్న ఫ్రెండ్ లాగా ఎరా మామ ఏంట్రా మామ అనుకునే ఫ్రెండా? అరే మామ పోరా మామ అనుకునే ఫ్రెండా? మేము చేసేసి అడ్వాంటేజ్ తీసుకునే ఫ్రెండా? కాదు కదా. సో ఫ్రెండ్ అన్నాడని చులకనగా చూడొద్దు, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్ అన్నాడని ఎలా చూడొద్దు? చులకనగా చూడొద్దు. ఆయనే అన్నాడు మీరు నా స్నేహితులు అన్నాడు. అదే ఆయన ప్రేమతో అన్నాడు. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి తప్ప దాన్ని మనం ఎలా చూడకూడదు? చులకనగా చూడకూడదు. ఇప్పుడు యేసుప్రభు వారు మనకి నిత్య జీవితాన్ని ఇస్తాడు, వాగ్దానం ఉంది. నాతో కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను, వాగ్దానం ఉంది. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, వాగ్దానం ఉంది. నేను మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, వాగ్దానం ఉంది. మీకు ఏ మేలు కొదువై ఉండదు, వాగ్దానం ఉంది. నిన్ను ఆదరించువాడు నిన్ను విడువడు, ఎడబాయడు, వాగ్దానం ఉంది. పరిశుద్ధాత్మ సహవాసంలో మీరు ఉంటారు, వాగ్దానం ఉంది. మీ అందరికీ నేను శిరస్సుగా ఉంటాను, మీరు నా పిల్లలు ఉంటారు, నాకు స్నేహితులై ఉంటారు. ఇలా ఎన్నో వాగ్దానాలు మన కొరకు దేవుడు యూనివర్సల్గా ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చి ఆయనను ప్రభువుగా నియమించారు. సమస్తము ఆయనకు లోబడాలి, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి. ఆయన ఇచ్చిన అధికారమునకు మనం లోబడాలి. అధికారములన్నీ ఆయన వలననే కలిగాయి. ఏ అధికారము ఆయన లేకుండా కలగలేదు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అలాంటి ఒక సర్వోన్నతమైన సర్వోత్కృష్టమైన స్థితిలో యేసు ప్రభువు వారు మన మీద ప్రభువుగా ఉన్నప్పుడు మన ప్రభువు మనల్ని తీసుకొచ్చి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టారు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని తీసుకొచ్చి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్న నువ్వు నేను ఆ విలువను కాపాడుకోవాలా, లేకపోతే ఎలాగూ ఆయన ఉన్న సింహాసనం మీదకే వచ్చి చేరాం కాబట్టి ఇంక మనకేం పర్లేదని చెప్పేసి చేసేసి కాలు మీద కాలేసి ఊపుతా ఉండాలా? ఏం చేయాలి? హెచ్చింపబడే కొలది ఎవరైతే తగ్గించుకుంటూ ఉంటారో వాళ్ళు మరింత హెచ్చింపబడుతూ ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీలో ఎవరైనా సరే ఎంత హెచ్చింపబడుతూ ఉంటే అంత తగ్గించుకుంటూ ఉండాలి. అంత తగ్గించుకుంటూ ఉన్నప్పుడు ఇంకా మీరేమవుతారు? హెచ్చింపబడుతూనే ఉంటారు. నిజం. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్సు కలిగి ఉండండి. ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం మరింత వృద్ధిలోకి తీసుకెళ్తాడు. వచ్చే సంవత్సరం కంటే పై వచ్చే సంవత్సరం మరింత వృద్ధిలోనికి తీసుకెళ్తాడు. నీ చుట్టూ ఉన్నవారి కంటే ఘనమైన స్థితిలోనికి నిన్ను నడిపిస్తాడు. అన్ని విషయాలలో నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. నువ్వు ఎంత నమ్మకత్వంతో ఉంటావో అంత హెచ్చైన స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. ఇదే సీక్రెట్. ఎక్కడైనా సరే నమ్మకత్వాన్ని కాపాడుకో. ఆ నమ్మకత్వమే నిన్ను కాపాడుతుంది. ఒక్కరి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకున్నావు 10 రూపాయలు అన్న టైంకి ఆ 10 రూపాయలు తిరిగి ఇచ్చేసావనుకో, నీకు 100 కావాల్సి వచ్చినప్పుడు వెనకాడకుండా ఇస్తాడు. 1000 కావాల్సి వచ్చినప్పుడు కూడా వెనకాడకుండా ఇస్తాడు. ఒకటి దగ్గర 1000 తీసుకుని ఎగ్గొట్టేసి ప్లేట్ తిప్పేసి నీ దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పి బొంకేసి మొండిబాకీలా తయారై మోసం చేసావనుకో, రేపు పొద్దున్న నీకు ఏదైనా భయంకరమైన కష్టం వచ్చినప్పుడు మళ్ళీ నీకు కావాలన్నా కూడా అతని దగ్గర ఉన్నా కూడా ఇవ్వడానికి ఇష్టపడడు. సరికదా నీ ముఖం కూడా జీవితంలో చూడడు. ఎందుకంటే నువ్వు నీ నమ్మకత్వాన్ని కోల్పోయావు. డబ్బు కాదు ఇక్కడ ఇంపార్టెంట్, నమ్మకత్వం ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. అందుకే నమ్మిన వాళ్ళను మోసం చెయ్యడం తగదు. అర్థమైందా? నమ్మిన వాళ్ళను మోసం చేశావా, మళ్ళీ లైఫ్లో నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎవ్వరు నీ ముఖం చూడరు. అంతే కదా. చాలామందికి అప్పు తీసుకునేటప్పుడున్న ఆప్యాయత తిరిగి ఇవ్వడానికి ఉండదు. అప్పు ఇచ్చేటప్పుడు మనకి దేవుళ్ళ కనబడతారు. అప్పు అడిగినప్పుడు మాత్రం అవతలోడు మనకి ఎలా కనబడతాడంటే రాక్షసుల్లా కనబడతాడు. గుర్తుపెట్టుకో, నువ్వు ఏ అవసరం మీద అయితే వాడి దగ్గర అప్పుకెళ్ళావో అదే అవసరం వాడికి ఉంటుంది. నువ్వు ఎలా బతుకుతున్నావో వాళ్ళు అలాగే బతుకుతున్నారు. నీకు కుటుంబం ఉన్నట్టే వాళ్ళకి కుటుంబం ఉంది. సో ఈరోజు నువ్వు వాళ్ళకి అన్యాయం చేస్తే రేపు పొద్దున్న నీ కుటుంబానికి అదే అన్యాయం తిరిగి వస్తుందేమో. జాగ్రత్త. తీసుకున్నప్పుడు తిరిగి ఇచ్చేయాలి. అది నమ్మకత్వానికి నిదర్శనం, అది యథార్థతకు నిదర్శనం. నువ్వు మనిషివి అని అనిపించుకోవడానికి అది నిదర్శనం.
నువ్వు పశువువి కాదు, పశువుకైతే తెలీదు, మనిషివి కదా నువ్వు. సో అతని దగ్గర నేను ఎలాగైతే తీసుకున్నాను, నాకు ఎలాగైతే పిల్లలు ఉన్నారో అతనికి పిల్లలు ఉన్నారు, నాకు ఎలాగైతే భార్య ఉందో అతనికి భార్య ఉంది, నా కుటుంబానికి అవసరతలు ఉన్నట్టే అతని కుటుంబానికి అవసరతలు ఉంటాయి. నమ్మకత్వంతో నేను అడగగానే నాకు ఇచ్చాడు, నేను కూడా అదే నమ్మకత్వంతో నేను అతనికి ఏం చేయాలి, తిరిగి ఇచ్చేయాలి. అయినా డబ్బు కంటే గొప్పది కోట్లు పెట్టినా కొనలేని నమ్మకత్వం, అది నాలో ఉంది. అదే నిన్ను ఎప్పటికీ కాపాడుతుంది, గుర్తుపెట్టుకో. అదే నిన్ను ఎప్పటికీ కాపాడుద్ది. ఈరోజు ఒకవేళ ఎగ్గొట్టేసాం, లేకపోతే ఒకవేళ ఇబ్బంది పెట్టేసాం, లేదా మోసం చేసేసాం నువ్వు అనుకోవచ్చు, కానీ ఏదో రోజు ఆ ప్రతిఫలం తిరిగి వస్తుంది. ఏది ఎక్కడికి పోదు, నువ్వు విత్తింది ఖచ్చితంగా నువ్వేం చేయాలి, కోయాలి, కోస్తీరాలి. సో కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆయన బిడ్డలుగా నిలుపుకోండి. ఇప్పుడు మీరు అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చారు, సంఘంలో కూర్చున్నారు, సంఘ సభ్యులుగా పిలువబడుతున్నారు. నీకు ఇక్కడ ఒక విలువ ఉంది, నీకు ఇక్కడ ఒక వాల్యూ ఉంది, నీ మాటకు ఒక గౌరవం ఉందంటే దాని అర్థం ఏంటి? ఎవరిని బట్టి వచ్చింది నీకు అది? ఎస్, సంఘంలోనికి నువ్వు వచ్చావు కాబట్టి నీకు ఈ విలువ ఇక్కడ. లేకపోతే నీకు ఎందుకు ఉంటుంది విలువ? ఉండదు. ఎవరో అవుటర్ వస్తాడు, అసలు ఎవరు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. నీకు ఆ వాల్యూ దక్కింది అంటే మీరు పిలువబడిన వారు కనుక, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమునై ఉన్నారు మీరందరూ. మీకు ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు ప్రభువు ద్వారా. ఇప్పుడు మీకు ఇది కనబడకపోవచ్చు, కానీ ఒకరోజు మనం మరణించిన తర్వాత ప్రభు యొక్క వెలుగులో మనం కనబడుతున్నప్పుడు ఎలా కనబడతామో తెలుసా? ప్రభువా, ఈ రోజు నన్ను రాళ్లతో కొడుతున్నారు, ఒకానొక దినాన నీ మీద పూల వర్షం కురిపిస్తాను ఆయన, కంగారు పడకన్నాడు. ప్రభువా, ఈరోజు నా తల నరుకుతున్నారు, ఏదో ఒక రోజు ఆ తలే వీళ్ళందరికీ మూల రాయిగా నిలబడద్దు నాయన, కంగారు పడకు. మీరు దేవదూతలకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? ఆ గొప్ప స్థితి మీకు రాబోతుంది. యుగములు తరముల వరకు, యుగ యుగాలు నాతో కూడా ఏలబోచున్నారు, మీరు మిమ్మల్ని ఏలికలుగా చేయబోతున్నాను. ఈ భూ సంబంధమైన చిన్న జీవితాన్ని చూసి ఇదే జీవితం అనుకుని మోసపోకండి. మన విశ్వాసం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే రాబోయే జీవితం దీనికంటే చాలా 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 గొప్పది. మరణం వరకే మనుషులకు తెలుసు, మరణం తర్వాత మనుషులెవ్వరికీ తెలియదు, మేధావులకు సైతం తెలియదు. అందుకే అందరూ అక్కడితో ఆగిపోయారు. ఆ మరణం అంచులలో నుంచి మరణం లోపలికి వెళ్ళి మరణించి 3 దినాలుండి మరలా వచ్చి దాదాపు 40 దినాలు 500 మందికి పైగా ఎక్కువైన సహోదరులకు కనబడుతూ ఇంకా లోతైన సత్యాలు నేర్పిస్తూ 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 భూమి మీద ఉన్నవానికంటే మరణం గురించి మనకి ఎక్కువ ఏం తెలుసు? ఆలోచించండి. మరణాన్ని దాటి మరలా వచ్చి ఇక్కడ 40 దినాలు ఉండి 500 మంది కంటే ఎక్కువైన సహోదరులకు కనబడి వాళ్ళకి అన్ని విషయాలు నేర్పించి వెళ్ళిన వానికంటే ఎక్కువగా మనకేం తెలుసు అని అడుగుతున్నాను నేను మరణం గురించి. ఆయన చెప్పాడు మరణం తర్వాత జీవితం ఉంది 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 అని బలమైన రుజువు చూపించాడు. మోషేని లాక్కొచ్చాడు, ఏలియాని లాక్కొచ్చాడు భూమి మీదకి. ఎప్పటి వారు ప్రభువా వాళ్ళంటే ఏవో ఎప్పుడో పూర్వం, వాళ్ళకి అసలు ఆ వచ్చిన వాళ్ళకే ఒకళ్ళకి తరాలకి సంబంధం లేదు. మోషే తరం వేరు, ఏలియా తరం వేరు. రైట్, మోషే తరం వేరు, ఏలియా తరం వేరు. వాళ్ళే వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు అనేసరికి శిష్యులు చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, ఓహో మరణంతో అంతా అయిపోయింది అనుకుంటున్నాం, మనం ఏం అవ్వలేదు, మరో లోకం ఉంది, ఆ లోకంలో అందరూ అక్కడే ఉన్నారు, మనకి ఇక్కడ కనబడట్లేదు అంతే, వాళ్ళు అక్కడ ఉంటున్నారు, మనం ఇక్కడ ఉంటున్నాం అని ఆ సత్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. సో కాబట్టి ఈరోజు నీకు ఈ వాల్యూ తెలియకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నీ జీవితం ఎంత ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళబోతుందో ఇక్కడ నువ్వు బ్రతుకు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏమి ఇవ్వాలి ఇప్పుడు మనల్ని పిలిచిన వానికి? చెప్పండి ఏమిద్దాము మనల్ని పిలిచిన వానికి? మనల్ని పిలిచిన వానికి ఏమిస్తే మనకు ఘనత వస్తుంది? చూద్దాం ఒకసారి గ్రంథంలో నుండి ఒక విలువైన మాట ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను, అందరు రాసి పెట్టుకోండి. ఏమిస్తే మనకి ఘనత పెరుగుతుంది? కీర్తనల గ్రంథం 106 చదువుదాం ప్రియమైన దేవుని సంగమా. అందరూ కూడా బైబిల్ తెరవాలి.
101 కీర్తన 101:6. కీర్తన 101 కీర్తన 6వ వచనం చదవండి. ఏమని వ్రాయబడింది చదవండి. నా యొద్ద నివసించినట్లు ఎవరినట? దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. గమనించారా? ఎవరిని కనిపెడుతున్నాడు ఆయన? దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. నిర్దోష మార్గమున నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట్లో నివసించటానికి వీల్లేదు. బాగా అర్థం చేసుకోవాలి. మీరు దేవుని ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఎవరింట్లో ఉన్నారు? దేవుని ఇల్లు. సంఘం అంటే ఎవరిల్లు? దేవుని ఇల్లు, నో డౌట్. సంఘం అనగా దేవుని ఇల్లు. మోసం చేసేవాడికి నా ఇంట్లో చోటు లేదు అన్నాడు. లేదు, నా ఇంట్లో చోటు లేదు నీకు. ఒకవేళ నేను మోసమే చేస్తానంటే వచ్చి ఆ రెఫరెన్సెస్ ఎలా ఉంటాయి చూద్దు కానీ చెయ్యి. నీకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు విత్తుతున్నావు, ఆ విత్తిందే నీకేమవుతుంది? తిరిగి వస్తుంది. నువ్వు మోసమే చేస్తానంటావా? దేవుని ఇంట్లో ఉన్నావు, చెయ్యి. ఈరోజు నేను సంఘం ఎంత ఎదురుగా చెప్తున్నాను, నువ్వు మోసం చేసి చూడు. ఆ ప్రతిఫలం నీకు ఏదో రూపంలో తిరిగి కొట్టకపోతే నన్ను అడుగు. రాసి పెట్టుకో. అన్నయ్య ఇలా చెప్పాడు ఈరోజు ఆదివారం సందేశంలో అని రాసి పెట్టుకో. అది నీకు తిరిగి రాకపోతే నన్ను అడుగు. 100% చెప్తున్నాను. 100కి 100%, 200% అనుకో. ఎందుకంటే ఇది లైఫ్, ఇది మనకి తెలియని జీవితం, ఇది మిస్టీరియస్ లైఫ్ ఇది. వాట్ అబౌట్ టుమారో? యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఎట్ ఆల్. సో మనకి ఏమీ తెలియనప్పుడు మనం ఏం చేయాలి? అవును కదా, అన్నీ తెలిసిన వానికి లోబడాలి. నాకు రూట్ కనబడట్లా, ఎవరి మీద ఆధారపడాలి? తీసుకెళ్లే వాని మీద ఆధారపడాలి. మన హైదరాబాద్ మీటింగ్ ముగించుకొని వస్తున్నాం. నిజంగా నేను చెప్తున్నా, ఈరోజు మీరు నా ఫోటో మీ వదిన ఫోటో ఇక్కడ పెట్టి దండేసేద్దరు అనమాట. ఆ అర్ధగంట లేదా 45 నిమిషాలు ఏం జరుగుతుందో కూడా మాకు తెలీదు. ఫ్లైట్ ఎక్కేసాం, 1 గంటకి ఎక్కాం ఫ్లైట్. 3 గంటలకు రాజమండ్రి, 1:30 అనుకుంటా గాల్లో లేచింది. 3 గంటలకు రాజమండ్రిలో దిగాలి. నేను మన తమ్ముడిని ఫోన్ చేసి, రాజుని వచ్చే మన కారు తీసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చే నాన్న మేము వచ్చేస్తున్నాం అని చెప్తే, అలాగే అన్నయ్య అని బయలుదేరి వచ్చాడు తను. సో గాల్లో వెళ్ళింది, కానీ కాసేపటికి ఎంత వేగంగా వెళ్ళాడో అంత వేగంగా రయ్యని కిందకి దిగిపోతుంది. అలా 9 టైమ్స్ జరిగింది. లేవడం మరలా వదిలేయడం, లేవడం మరలా వదిలేయడం. ఏదో ఇది తిరుగుతాం కదా, ఏందది జెయింట్ వీల్. ఆ జెయింట్ వీల్ వదిలేసినప్పుడు ఎలా వదిలేస్తాడు, అలా వదిలేస్తుంటే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంతవరకు అనేక దేశాలకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎక్కాను, లోకల్ ఫ్లైట్స్ ఎక్కాను, అనేక దేశాలు తిరిగాను, అనేక ప్రాంతాలకి అనేక సందర్భాల్లో వెళ్ళాను, కానీ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. నేను ఆ ఎయిర్ హోస్టెస్తో కూడా అదే చెప్పాను. నా పక్కనే కూర్చుంది, లాస్ట్ ఎండింగ్ సీట్ మాదే. ఇంకా చూడండి, అందరూ గోల గోల. ఒక ఆయనేమో కదిలిపోతున్నాయి, బోట్లు షేక్ అయిపోయి సౌండ్లు వచ్చేస్తున్నాయి. నా పక్కనున్న ఆ ఎయిర్ హోస్టెస్ మాత్రం అలా ఉంది మౌనంగా. వాళ్ళు ఏదో ఫోన్లో సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు. కాసేపటికి అనౌన్స్మెంట్ ఇచ్చాడు, బాగాలేదండి పైన టర్బులెన్స్, చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి తిప్పుతున్నాడు అలా గోదావరి పైన తిప్పుతున్నాడు. ఇబ్బందిగా ఉందండి, ఏమవుద్దో తెలీదు, పర్లేదండి వెళ్ళిపోతాం అన్నట్టు ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. అలా 9 సార్లు లేపడం వదిలేయడం, లేపడం వదిలేయడం. అలా వదిలేస్తున్నప్పుడు జనాల ముఖాలు చూడాలి. ఇక హడలెత్తిపోయి బెంబేలెత్తిపోయి అలా ఉండిపోయారు. సో మీ వదినైతే నా చేతులు పట్టుకుని, మీకు ఏమవుదండి, దేవుడు మిమ్మల్ని కాపాడుకుంటాడు, నేను పోయినా పర్లేదు మీరు ఉండాలని అంటుంది. నవ్వు వచ్చింది. సో అలా ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట, చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అది. నేను ఆ ఎయిర్ హోస్టెస్ అన్నాను, ఇంత వర్స్ట్గా నేను ఇండిగోలో చాలాసార్లు ప్రయాణం చేశాను, కానీ ఇంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చూడలేదు. కొన్ని వందల సార్లు తిరిగి ఉంటాను నేను ఇలా ఈ ఫ్లైట్ల మీద, కానీ ఎప్పుడు ఇంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ నేను చూడలేదు. చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. తిప్పారు. నేను ఇంకా ఆవిడతో అన్నాను, అమ్మా ఒకవేళ దింపేసే పరిస్థితి అయితే నేల మీద వద్దు, ఆ గోదావరిలో దింపేస్తే ఈత కొనేవాడు ఈతుకునైనా వెళ్తాడు, ఆ నేల మీద దింపితే మొత్తం పోతాం కదా, అదే గోదావరిలో దింపేస్తే బెటర్ అంటున్నాను నేను. సో అంతలా ఇబ్బంది పెట్టేశారు, చాలా భయపెట్టేశారు. మామూలు కాదు, ఇలా వంచేయడం మళ్ళీ లేపడం. అంత ఎత్తులో నుంచి ఇంకా మనకు దిక్కు దిమానం ఏముంటుంది. కాసేపటికి మళ్ళీ ఫ్యూయల్ అయిపోయింది అన్నారు, తిప్పి
అప్పుడు చివరికి రాజమండ్రిలో దింపాల్సిన ఫ్లైట్ని ఇంకెక్కడ పని అవ్వదండి, బాగాలేదు పరిస్థితి అని చెప్పి విజయవాడ తీసుకెళ్ళిపోయారు. విజయవాడలో ఇలా ల్యాండ్ అవ్వగానే సగం మంది పరారు. నిజం. ఇక మళ్ళీ ఎక్కమేమో ఆయన తిట్టేసుకుంటూ వాంతులు చేసుకుని, ఆయన యూఎస్ నుంచి వస్తున్నాడు, అమెరికా నుంచి. పాపం ఆయన మొత్తం బట్టల నిండా కక్కేసుకున్నాడు. పాపం ఆయన వాంతి అయిపోయింది. ఏం చేస్తాడు, హార్ట్ పేషెంట్ అట. ఇంకా నేను ఇంకొక అరగంట తిప్పితే అక్కడే ఇబ్బంది అయిపోను. సో ఆయన కూడా దిగిపోయి, బాబు మేము ఇంక అసలు ఇంత ఇలాంటి మేము ఎప్పుడు ఎక్కమండి అంటే, వాళ్ళు మాత్రం ఏం చేయగలరు, వాళ్ళకైనా సరదా ఏంటి, వెదర్ అలా ఇబ్బంది పెట్టింది. ఆ పైన గాళ్ళు మేఘాలు ఏం కనబడి చావట్లేదు వాళ్ళకు కూడా. ఇంకా నమ్మాలంతే, మనం సేఫ్గా దించుతాడు పైలట్ అని, ఆయన మీద నమ్మకం. ఇంకా మనం ఏం చేయగలం, కుర్చీలో కూర్చుని చేతులు గట్టిగా పట్టుకుని, ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని చెమటలు తుడుచుకోవడం తప్ప మనం ఏం చేయగలమా అంత ఎత్తులో ఉన్నప్పుడు? ఏం చేయలేం కదా. సో ఆయన నమ్మకంగా దింపేసిన తర్వాత ఇంకా మీ వదిన అంటుంది, ఏమండి రాజుని ఇక్కడికే బయలుదేరి వచ్చేమనండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, లేట్ అయితే అవుతుంది, ఇంక మళ్ళీ ఎక్కొద్దండి ఫ్లైట్ అంటుంది. నేను అన్నాను, ఏం కంగారు పడకు, వాళ్ళ ప్రాణాలు కదా మనయ్యన ప్రాణాలు, ఇప్పుడు మళ్ళీ గాల్లో లేచినా వాళ్ళ ప్రాణాలకు ముప్పే కదా. ఇప్పుడు ఈరోజు ఎక్కడ మానేసాం, రేపు ఎక్కడ మానేస్తామా? ఒకవేళ కారులో వెళ్ళాం, యాక్సిడెంట్ అవుతుందని ఏమైనా గ్యారంటీ ఉందా? ప్రమాదాలు ఎక్కడైనా ఉంటాయి, సహజం. సో కాబట్టి ఇంకా దీనిలోనే పోదాం అని చెప్తే గంటన్నర మమ్మల్ని కూర్చోబెట్టి సగం మంది జంపు, ఇంకా సగం మంది ఉండగా అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి రాజమండ్రిలో 3 గంటలకు రావాల్సింది 6:30కి దింపాడు. అంటే 3:30 గంటలు అలా డిలే చేశాడు. 6:30కి దింపాడు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ. సార్ నేనేం చెప్తున్నానంటే, మనకి గాలిలో ఉన్నప్పుడు మనకు తెలియనప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాం? ఇప్పుడు పైలట్ మీద. ఆ పైలట్ క్షేమంగా దింపితే దింపినట్టు, అతను దింపలేదు అనుకోండి ఏం చేయగలం? ఏం చేయలేం కదా. మనం ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ కూర్చొని క్యాబిన్లోకి వెళ్ళి నేను నడుపుతా, పైలట్ నువ్వు పక్క తప్పుకోవడానికి కుదరదు కదా. వాళ్ళకంటే మనం తెలివైన వాళ్ళం కాదు కదా, వాళ్ళకంటే మనం జ్ఞానవంతులం కాదు కదా, మనకు రాదు కదా అసలు లోపల ఆ క్యాబిన్ క్రూలో ఎలా ఉంటుందో కూడా మనకి తెలియదు కదా. సో అప్పుడు మనం నోరు మూసుకుని కూర్చోవడమే. జీవితం కూడా అంతే. నేను అదే చెప్తున్నాను మీకు. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, మన లైఫ్ కూడా మనకి తెలీదు. గాలిలో దీపాలం మనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆయన వెలిగిస్తే వెలుగుతాం, ఆరిపేస్తే ఆరిపోతాం. ఈ ఒక్క నమ్మకంతో ఉన్నప్పుడు ఆయన ముందు మనం డ్యాన్స్ వేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతే కదా మరి. నేను ఆయనకు లోబడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా నమ్మకంగా ఉండాలి. నేను కిందకు వచ్చిన తర్వాత వెళ్తా అదే అన్నాను, అరే నాయన నాకు అసలు దిగుతామన్న నమ్మకమే లేదు మాకు, మొత్తం మీద దిగాం, అది దైవకృపది. ఎందుకంటే చాలా చాలా భయపెట్టేశాడు, మామూలుగా 9 సార్లు అలా జరిగిందంటే ఏమనుకుంటాం? ఒకసారి 2 సార్లు కాదు. పాప మా పసిబిడ్డలు 2-3 ఉన్నారు, వాళ్ళు భయంకరమైన ఏడుపులు. ఆ ఏడుపులకి ఇంకా భయం వేసేది అనమాట లోపల ఉన్న వాళ్ళకి. అలాంటి పరిస్థితిలో దేవుడు క్షేమంగా తీసుకొచ్చి దింపేశాడు. లేదంటే మీరు పోస్ట్ మార్టం అయిన తర్వాత తీసుకెళ్ళడానికి రావాల్సి వచ్చిన ఒకళ్ళు దొరకపోతే అది ఉండదు, కింద పడి పేలిపోయి బూడిదైపోయాం అనుకోండి, ఇంకా బూడిద కూడా ఉండదు, ఇంకా అక్కడితో గాల్లోనే పోయినట్టు అనమాట. సో కొంతమంది అలా కూడా పోయిన వాళ్ళు ఉన్నారు కదా మరి. సో అప్పుడు నేను అన్నాను, దేవుని కృప, ఆయన మహదైశ్వర్యం లేకపోతే లైఫ్ ఎలా వెళ్తుందో, ఎక్కడ నడుస్తుందో మనకేమీ తెలీదు. గాల్లో దీపాలు మన జీవితాలు. అందుకే ఆ దీపాన్ని చేతులతో కాపాడేవాడే దేవుడు. నిన్ను వెలిగించినవాడు ఆయనే, నిన్ను నడిపించేవాడు ఆయనే. ఎంత నమ్మకంగా ఉండాలి మనల్ని ఇంత దాకా నిలబెట్టినప్పుడు. నేను ఆ రోజు అదే అన్నాను, మన నమ్మకత్వం మనల్ని కాపాడుతుంది, మన విశ్వాసం మనల్ని కాపాడుతుంది, మన యథార్థత మనల్ని కాపాడుతుంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎక్కడో ఉన్నాం, చుట్టూ మేఘాలు తప్ప ఏముండవు. కిందకు చూస్తే కూడా ఏం కనబడేది కాదు, అంత ఎత్తుకు తీసిపోయాడు. ఎప్పుడు వెళ్ళే నార్మల్ హైట్ కంటే కూడా ఇంకా హైట్కి తీసుకెళ్ళాడు. మేఘాల పైకి ఒక పక్క ఉరుములు మెరుపులు వస్తున్నాయి, సౌండ్లు వస్తున్నాయి, పట్ 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 మన సౌండ్లు వచ్చేసి లోపల. ఇప్పుడంటే ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నాం, కానీ ఆ రోజు మీరు చూడాలి అక్కడ లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి. ఒక ఆయన అనుకునేవాడు పాపం, ఏం చేస్తాడు? కింద దిగ్గానే అలా ఆవిడకి ఫోన్ చేస్తే నువ్వు అర్జెంటుగా వచ్చి ఇంకా అది మళ్ళీ దిక్మల్ ఫ్లైట్ ఎక్కొద్దంది. ఇంకెక్కలేదు పాపం, వచ్చేసాడు వెనక్కి, ఆ దిగిలిపోయాడు ఆయన. సో అలా ఉంటుంది జీవితం. మన జీవితం మన చేతుల్లో ఉండదు. ప్రభువు మనల్ని కరుణించకపోతే, ప్రభువు మనకు దయ చూపించకపోతే, ఆయన మన జీవితాన్ని నడిపించకపోతే
సృష్టికర్త చేతులకు, నమ్మకమైన సృష్టికర్త చేతులకు మన ఆత్మలను ఏం చేయాలట? అప్పగించుకోవాలి. కాబట్టి నమ్మకస్తుడుగా ఉండడం చాలా అవసరం. అందుకే ఆయన ఏమంటున్నాడు? మోసం చేయవాడు నా ఇంట నివసించరాదు. ఎవరి కోసం కనిపెడుతున్నాడట ఆయన? ఎవరి కోసం కనిపెడుతున్నాడట? నా యుద్ధ నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడిచివారు నాకు పరిచారకులగుదురు. నిర్దోష మార్గమందు నడిచివారు నాకు పరిచారకులగుదురు. నమ్మకస్తులు కావాలి దేవునికి. కాబట్టి ఒక మాట అడుగుతాను, మీ డబ్బు ఎవరికో ఇవ్వాలి, ఎవరికి ఇద్దాం అనుకుంటారు? నమ్మకస్తుడికి ఇస్తారా, అపనమ్మకస్తుడికి ఇస్తారా? ఆల్రెడీ 2-3 సార్లు ఐపీ పెట్టేసి 2-3 సార్లు పోలీస్ స్టేషన్లో బిళ్ళ ఫోటో తీయించుకొని, పలక ఫోటో స్టేషన్లో అంటించుకుని ఉన్నోడి దగ్గరికి వెళ్ళి, ఏమండి బాబు ఈ 2 లక్షలు మీ దగ్గర పెట్టండి, రూపాయన రొడ్డు ఇచ్చినా పర్లేదు, మా అమ్మాయి పెళ్లి టైంకి ఇవ్వండి అంటారా? అంటారేటి? ఎందుకనరు? బాబు బాబు నమస్కారం, నీ చేతిలో పెడితే గోదావరిలో పోసినట్టే, ఇంకా గోదావరిలో పోసినా తిరిగి వస్తాయేమో కానీ నీ చేతిలో పెడితే ఇంక తిరిగి వస్తాయన్న నమ్మకం లేదు, కాబట్టి నీకు ఇవ్వము. సో నమ్మకస్తులకు మాత్రమే మీరు విలువిస్తారు, పని అప్పగిస్తారు, మీ దగ్గర ఉన్నది ఏదైనా ఇస్తారు. మీ ఇంటి తాళాలు పక్కింటి వాళ్ళకి ఇచ్చి వెళ్ళాలి. ఏమండి మా ఆయన వస్తారు తాళాలు ఇవ్వండి అని ఇచ్చి వెళ్ళాలనుకో, ఈ పక్కింటి ఆవిడ చిన్న చితకవాడికి కకృతిపడే క్యాండిడేట్ అనుకో, ఇస్తారేంటి? పక్కన్న ఆవిడకి ఇస్తారా? ఎవరు? ఎందుకంటే ఆవిడ దొంగ బుద్ధి, చెప్పులు ఎత్తుకుపోతుంటుంది, లేకపోతే ఏవో దొరికిన ఎండబెట్టుకున్న పెసలో మినువులు కూడా ఎత్తుకుపోతుంటుంది. ఈ టైప్ క్యాండిడేట్ చిన్నవి పెద్దవి కూడా చూడదు, ఏది పెడితే దొంగతనం ఈ టైపు బుద్ధి ఉంది ఈవిడికి అన్నప్పుడు ఇంటి తాళాలు ఇస్తామా? ఇవ్వం కదా. సో అంటే దేవుడు మనలను నమ్మి ఇక్కడ నిలబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని నమ్మి తీసుకొచ్చాడు ఇక్కడికి, ఆయన మనల్ని నమ్మి నిలబెట్టాడు ఇక్కడ. ఆ నమ్మకత్వాన్ని ప్రతి సేవకుడు కాపాడుకోవాలి, ప్రతి విశ్వాసి కాపాడుకోవాలి. నీకు ఏ పని అప్పగించినా సరే ఆ పనిలో ఎలా ఉండాలట? నమ్మకంగా ఉండాలి. ఒక మాట చదువుదాం దైవ గ్రంథంలో నుండి, ఆ నమ్మకస్తులైన వాని గురించి ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనంలో రాయబడినటువంటి మాట అందరూ తీద్దాం, చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. అతని యజమానుడు అన్నాడట, భళా నమ్మకమైన మంచి దాసుడా. వాట్ ఏ వండర్ఫుల్ క్వాలిఫికేషన్స్. ఎక్కడైనా సరే క్వాలిఫికేషన్సే మాట్లాడతారు ముందు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు 6 అడుగులు ఎత్తుండొచ్చు, అందగత్తెవి కావచ్చు, అందగాడివి కావచ్చు, నీ వర్చస్సు బాగుండొచ్చు, నీ రూపం బాగుండొచ్చు, నీ దేహదారుఢ్యం బాగుండొచ్చు, కానీ నీ గుణాలు మంచివి కాదనుకో, నిన్ను ఎవరైనా గొప్పవాడు గొప్పది అంటారా? అనరు. నీ దగ్గర పై రూపం ఎలా ఉన్నా గుణాల యొక్క సౌందర్యం, అంత సౌందర్యం బాగుందనుకో, నీకు అసలు తిరిగిలేదు. అర్థమైందా? అదే నేను ఎప్పుడు చెప్తుంటాను, అమ్మాయిని ఇవ్వాలి అనుకున్నప్పుడు, అబ్బాయిని ఇవ్వాలి అనుకున్నప్పుడు పై రూపాలు చూసి మోసపోకండి. కొంచెం అందం తక్కువగా ఉన్నా, ఆస్తి తక్కువగా ఉన్నా, కులాలు మీవి కాకపోయినా, మతాలు మీవి కాకపోయినా, గుణాలు మంచివని మీకు అనిపిస్తే వాళ్ళతో సంబంధాలు కలుపుకోవడానికి వెనకాడకండి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత అందాలు పనికిరావు, గుణాలే కావాలి. కాపురాలు చేసేటప్పుడు అందం కూడుబెట్టదు, గుణమే కూడుబెడుతుంది. అందం కేవలం ముందుకెళ్ళడానికి మాత్రమే, ఏది ఆ తాళి కట్టించుకోవడానికి, కట్టడానికిని. ఆ తర్వాత మీకు అందాలు ఏమాత్రం ఉపయోగపడవు. నిజంగా బాధలు పడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రోజు వచ్చి తాగి చిత్త కొట్టేస్తున్న భర్త గురించి ఆ భార్య దగ్గరికి వెళ్ళి, మీ ఆయన చాలా అందగాడు కదా అన్నప్పుడు ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసా? దిక్కుమాలిన అందం ఏమైనా కొరుకు తింటావా? ఆ దరిద్రుడు రోజు వచ్చి తాగిరని కొడతాడు. ఆ దౌర్భాగ్యపు బాధ అనుభవించే కంటే కూడా కుంటోని చేసుకున్న, గుడ్డోని చేసుకున్న, వికారంగా ఉన్నవాడిని చేసుకున్న బాగుండేదేమో. ఉద్యోగం కోసం మోసపోయాను, అందం చూసి మోసపోయాను, ఆస్తి చూసి మోసపోయాను, ఆ రోజు తలబాదుకుని ఏడుస్తావు. అందుకే అన్నాడు, అందం మోసకరమట, సౌందర్యం వ్యర్థమట. అర్థమవుతుందా? కాబట్టి మనం పై రూపాన్ని చూసి చాలా సందర్భాల్లో ఏమైపోతాం? మోసపోతాం. కాబట్టి ఒకానొక టైం వచ్చినప్పుడు అందాల గురించి ఎవరు మాట్లాడరు. అవసరం వచ్చినప్పుడు అందం పనికిరాదు. అవసరం వచ్చినప్పుడు అందం పనికిరాదు. ఏ అవసరం? బతికే అవసరం వచ్చినప్పుడు అందం పనికిరాదు. బతికి కలిసి బతకాలి, కలిసి జీవించాలి, సేఫ్టీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అందం ఇవ్వలేదు అది.
ఆనందాన్ని అందం ఇవ్వలేదు, సంతోషాన్ని అందం ఇవ్వలేదు. అర్థమవుతుందా? అర్థం చేసుకునే మనసు, తగ్గింపు స్వభావం, ప్రేమ, జాలి, ఆప్యాయత, అనురాగం, దయ ఇలాంటి క్వాలిటీస్ ఇస్తాయి. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు బలా నమ్మకమైన, చూసి కింద వండర్ఫుల్ క్వాలిఫికేషన్ టిక్ పెట్టండి. నమ్మకమైన అనే దానికి టిక్ పెట్టండి. అది బాహ్య రూపాన్ని సంతరించుకున్నది కాదు సుమా. దానికి రూపం లేదు. నమ్మకత్వానికి రూపం లేదు. అది మన క్రియల్లో కనబడాల్సింది మాత్రమే. ఐ రైట్ ఆర్ రాంగ్? రైట్. నమ్మకత్వానికి రూపం లేదు. అది మన బ్రతుకులో కనబడాలి. బళా అందగాడా అండ ఆయన, బళా కోర మీసాల గలవాడా అండు, బళా కోటేరంటి ముక్కున్నదానా, నల్ల తాచు లాంటి జడగలిగిన దానా అనడు, బళా కలువ పువ్వులు లాంటి కన్నులు గలదానా అనడు. మరి ఏమంటాడు? బళా దేహదారుఢ్యం గలవాడా అంటాడా? అండు. మనకు కనబడవు అలాంటి వచనాలు. మనకేం కనబడతాయంటే బళా నమ్మకత్వాన్ని పొగుడుతాడు ఆయన. నమ్మకత్వాన్ని పొగుడుతాడు. నువ్వు నల్లగొన్నావా, తెల్లగొన్నావా, పొట్టుకున్నావా, పొడుగున్నావా, ఆయనకు అనవసరం. ఆయన శరీరాలు చూడట్లా, వేటిని చూస్తున్నాడు? ఆత్మను చూస్తున్నాడు, ఆత్మీయతను చూస్తున్నాడు. సో ఆత్మీయ సోదరా సోదరి, నీ ఆత్మీయతలో నీ నమ్మకత్వం ఆయన ఇంప్రెస్ చేసేదై ఉన్నప్పుడు బళా అనే ఒక ట్యాగ్ని ముందు తగిలిస్తాడు. బళా నమ్మకమైన మంచి మంచి దాసుడా, మంచి దాసుడా. ఏమన్నాడు? నేను విత్తనిచ్చు నీ కొంచెములో, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. ఎందులో ఉన్నావు? అదే ఇందాక చెప్పాను నీకు. 500 తీసుకుని తిరిగి ఇచ్చేస్తే 5,000 ఇవ్వడానికి కూడా వెనకాడ్డు. అర్థమైందా? 5,000 తీసుకుని ఎగ్గొట్టేస్తే 500 కావాలన్నా ఇవ్వడు. డిఫరెన్స్ నీకు అర్థం కావాలి. అర్థమైందా? ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, బళా నమ్మకమైన మంచి దాసుడా, నీకు చిన్న పని అప్పగించా, ఎలా చేస్తావో చూద్దామని. నువ్వు అసలు ఎలా చేస్తావో చూద్దామని చిన్న పని అప్పగించా నా సన్నిధిలో. ఈ చిన్న పని నువ్వు నమ్మకంగా చేసావనుకో, చూడండి ఏమంటాడు అక్కడ, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. నువ్వు చిన్న పని అప్పగిస్తేనే చాలా నమ్మకంగా చేసి ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక నీవు అనేకమైన వాటి మీద నిన్ను నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. చూసారా? ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను. నీ యజమానుని సంతోషంలో నువ్వు కూడా ఏమవ్వాలి? పాలిభాగం పొందాలి. నిజం. ఇది కూడా అంతే. మీరు ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ క్రింద పనిచేసేవాడు కానీ నువ్వు ఒకరి క్రింద పనిచేస్తున్నా కానీ నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నప్పుడు నీకు బోనస్ వస్తుంది. యథార్థతను కాపాడుకుంటున్నప్పుడు నీకు నీ యజమానుని దగ్గర నుంచి రావాల్సినవేవి ఎవరు ఆపలేరు. అంతే కదా? బాగా చేస్తాడండి, నమ్మకస్తుడండి, ఇతనికి కొట్టు అప్పగించి వెళ్ళిపోయినా ఏం పర్లేదండి, ఇతనికి సరుకు అప్పగించి వెళ్ళిపోయినా పర్లేదండి, ఇతనికి నా ఉద్యోగం వ్యాపారం వదిలేసి వెళ్ళిపోయినా, ఈ సంస్థ అంతటిని వదిలేసి వెళ్ళిపోయినా జాగ్రత్తగా చూసుకుంటాడండి. అలాంటప్పుడు బోనస్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎవరికి ఎక్కువ ఇస్తాం? నా వ్యాపారాభివృద్ధికి కష్టపడి పనిచేసి సహకరించాడు కాబట్టి ఇతనికే ఎక్కువ ఇవ్వాలనుకుంటాం. నేను ఇది నమ్మకంగా పనిచేస్తున్నాడు ఆ కుర్రాడు, లేదా ఆ వ్యక్తి, లేదా ఆ స్త్రీ, వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి. ఇవ్వ చూస్తావు. నమ్మకత్వం లేని చోట ఇవ్వాలనిపించదు. మరి ప్రభువు కూడా అంతే. నీకో న్యాయం, ఆయనకో న్యాయమా? చెప్పు. నీకో న్యాయం, ఆయనకో న్యాయమా? కాదు కదా. ఆయన కూడా ఏమనుకుంటున్నాడంటే, నువ్వు ఈరోజు ఒక్కటే గుర్తుపెట్టుకో, నీ మైండ్లో ఒకటే ఫిక్స్ అయిపో, ప్రభువా నీ ఎదుట నమ్మకంగా ఉంటాను, బళా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. హెచ్చిస్తాడు ఆయన. యోసేపు అంత గొప్ప స్థితికి వెళ్ళడానికి గల కారణం యోసేపులో ఉన్న నమ్మకత్వమే. నిజం. నమ్మకంగా పనిచేయి, నీ ఎదుగుదల ఎవడ ఆపలేడు, నిన్నెవడ తొక్కలేడు, నిన్నెవడ ఆపలేడు. అసలు నీ ఎదుగుదల ఎవడ ఆపలేడు. నీకు వచ్చే దీవెన ఎవడ ఆపలేడు, నీకు వచ్చే ఆశీర్వాదాన్ని ఎవడ ఆపలేడు. ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. ఎవడండి నరమాత్రుడు ఆపగలిగేవాడు? ఆయన డిసైడ్ అయిపోయాడు నిన్ను హెచ్చించాలని.
ఎవడు ఆపగలడు? నేను ఆపగలనా? నువ్వు ఆపగలవా? ఎవడు ఆపలేడు. దేవుడు డిసైడ్ అయిపోతే ఎవడు ఆపగలడు? సీఎం గారు డిసైడ్ అయిపోయి నీకు ఇవ్వాలని, ఎవడు ఆపగలడు? ఇంకా ఈ రాష్ట్రంలో ఆపగలడు ఎవడైనా? ఆపలేడు. ఇంకెవరు ఆపగలరు? సీఎంఏ డిసైడ్ అయిపోతే ఇంకెవరు ఆపగలరు? ఆయన కింద ఉన్నాళ్ళే కదా అందరూ. అలాగే పిఎం డిసైడ్ అయిపోయాడు అనుకో దేశంలో, ఇంకెవడు ఆపగలడు? ద సేమ్ వే దేవుడు డిసైడ్ అయిపోతే నీకు రావాల్సిన దీవెనను, రావాల్సిన ఆశీర్వాదాన్ని ఎవడు ఆపగలడు? ఎవడు ఎప్పటికీ ఆపలేడు. మరి అలా ఆయన కనుదృష్టి నీ మీద ఉండాలి అంటే ఒక్కటే గుర్తుపెట్టుకో, నమ్మకత్వం తప్ప మరొకటి లేదు. ఎక్కడైనా అదే నమ్మకత్వం. మొన్న రాజమండ్రి ర్యాలీకి వెళ్ళినప్పుడు ఒక ఆయన అంటున్నాడు, నేను బాగా తెలుసు ఆయనకి గతంలో, ఆయన అంటున్నాడు, మీరు సెలబ్రిటీ అండి అంటున్నాడు నన్ను. ఎందుకంటే ఎలాగానే అందరూ పక్కకు తప్పుకెళ్ళిపోయి నాకు మైక్ ఇచ్చేశారు. ఆయనది లోకల్లోనే, ఆయన కూడా సేవ చేస్తాడు. మీరు సెలబ్రిటీ అండి బాబు, మీకు ఇచ్చేయాల్సిందే మైక్ అన్నాడు. నువ్వు సెలబ్రిటీ అవ్వలేకపోయావా, నీకు ఇచ్చేద్దరు అన్నాను నేను. అప్పుడు ఆయన అంటున్నాడు, లేదండి మేము అవ్వలేమండి, దేవుని కృప ఉండాలి కదండి అన్నాడు. నేను అప్పుడు దేవుని కృప కాదు, నమ్మకత్వం ఉండాలి అన్నాను. మరి అంతే కదా, నువ్వు నమ్మకంగా ఉండు దేవునిలో, నువ్వు నమ్మకంగా పనిచేయి, నిన్ను హెచ్చిస్తాడు ఆయన. నువ్వు యథార్థతను కాపాడుకో, నిన్ను హెచ్చిస్తాడు. కృప ఉంటే సరిపోద్దా? ఇప్పుడు మనందరం కృపలో ఉన్నవాళ్ళమే. నమ్మకత్వం లేకపోతే కృప వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు ఇస్కరియోతు యోధకు కూడా కృప ఉంది మరి, కానీ ఆ కృప ఇస్కరియోతు యోధాన్ని కాపాడగలిగిందా? ఎందుకు కాపాడలేకపోయింది? నమ్మకత్వం లేదు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరో పని మనిషిని పెట్టుకుంటామండి, పిల్లోడు డైరీ మిల్క్ ఒకటి దొంగతనం చేసింది, ఏం కాదు, పిల్లోడు కోసం తెచ్చిన డైరీ మిల్క్లు 2 ఉంటే చాక్లెట్లు, అందులో చాక్లెట్ కొంగును కట్టుకుంది, వాళ్ళ అమ్మాయికి పెడదామని అనుకోండి. కాసేపు ఏం చేస్తారు మీరు? బెడ్రూమ్లోకి వెళ్ళి తుడిచి వచ్చేయమ్మా అంటారా మీరు? హాల్లో కూర్చొని అనరు కదా. ఇంకెందుకు అనరు? ఎందుకంటే చెయ్యి ఆడింపు ఉందన్న విషయం మీకు ఏమైంది? అర్థమైపోయింది. సో కళ్ళ ముందు, నాకు తెలిసిన రాజమండ్రిలో ఒక ఫ్యామిలీ ఉన్నారు, అక్కడ ఒక సిస్టర్ పనిచేస్తుంది, ఆవిడ విశ్వాసురాలు. వాళ్ళ ఇంట్లో బంగారాలు ఇవి అవి ఏ ఉన్నా అలా వదిలేస్తారంతే ఆవిడ దగ్గర. సీక్రెట్ లాకర్ కూడా ఓపెన్ చేసి తెమ్మనే అంత చనువు ఉంది ఆవిడకి. ఎందుకంత చనువో తెలుసా? ఆవిడ మీద పూర్తి నమ్మకం. ముట్టుకోదు ఈవిడ, మా ఇంట్లో మనిషి లెక్క, ముట్టనైనా ముట్టదు అన్నంత నమ్మకం ఆవిడ సంపాదించుకుంది వాళ్ళ కుటుంబంలో. సో ఆ ప్రతి సంవత్సరం ఆ అమ్మాయికి అంటే ఆవిడకి పిల్లలు ఉన్నారు, ఆవిడకి ఇస్తానే ఉంటారు వాళ్ళు, ఏం అడ్డు చేయరు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా మా దగ్గర నమ్మకంగా పనిచేస్తుంది అన్న ఒక్క విషయం. అర్థమైందా? సో దేవుని దగ్గర మనం నమ్మకంగా పనిచేస్తే నీకు రావాల్సిన దీవెనను ఎవ్వడూ ఆపలేడు. నువ్వు మిక్కిలి కొంచెములోనే నమ్మకత్వాన్ని ప్రదర్శించావు కాబట్టి ఇది అధికమైన వాటిలో కూడా నీకు నేను పాలిస్తున్నాను. నీ యజమానుని సంతోషంలో నువ్వు కూడా ఏమవ్వాలన్నాడు? పాలి భాగస్తురాలివి కావాలన్నాడు. కాబట్టి ఇప్పటి వరకు మనం ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం. రేపు ఏంటి మనకు తెలీదు. తెలుసా నీకు రేపేంటో? తెలీదు. ఇప్పుడు ఒక సంవత్సరం క్రిందట ఈ రోజు ఎలా ఉండబోతుందని క్యాలెండర్లో మనం చూసిన క్యాలెండర్ మనకేం చెప్పుద్ది? నెంబర్ చూపిస్తుంది అంతే. ఈరోజు క్యాలెండర్ ముందు పెట్టుకుని ఒక నెల తర్వాత ఒక డేట్ని లాక్ చేసుకుని రౌండ్ చేసుకుని ఆ డేట్లో ఏం జరగబోతుందని భూతద్దం వేసి ఆ డేట్ని చూస్తా ఉండు. ఏమైనా గుర్తించగలవా? పెద్ద క్యాలెండర్ పెట్టుకుని డేట్ చూస్తూ ఉంటే ఆ డేట్లో ఏమైనా నీకు ఏమైనా కనబడద్దా? నీ ఫ్యూచర్ ఏంటనేది కనబడదు కదా. సో నేను చెప్పనా నీ ఫ్యూచర్ ఎలా ఉండాలో? ఈరోజు ఈ డేట్లో నువ్వు నమ్మకత్వాన్ని విత్తు, ఆ వచ్చే డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ కూడా నీకు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే నీ వర్తమానమే రేపటిని భవిష్యత్తుకు ఆధారం. ఈ వర్తమానమే రేపటిని భవిష్యత్తుకు ఆధారం. ఈరోజు నువ్వు దేవుని ఎదుట నమ్మకంగా ఉండు, ఆయన నేను హెచ్చిస్తానన్నాడు తప్ప తగ్గిస్తాను అనలేదు. తప్పక హెచ్చిస్తాడు. అర్థమైందా? అందుకే అన్నాడు, బలా నమ్మకమైన వాడా, నువ్వు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం కూడా చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనం. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు
మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు. ఇప్పుడు నీకు చిన్న పని అప్పగించారు, 2,000 రూపాయల పని అంతే, అది 1800 అయింది, 1950 రాసుకొచ్చావు అనుకో, ఎంత కక్కుర్తి పడ్డావు నువ్వు? అంత మూసి ఎంత? 150. అప్పుడు అవతలాడు అంటాడు, ఏంటి 150 కూడా కక్కుర్తి పడతాడంటావా ఇతను అంటాడా? పర్లేదు 150 కదా అని వదిలేస్తాడా? మరి ఏం చేస్తాడు? అరే బాబు ఈ 150కి కక్కుర్తి పడ్డాడంటే 15,000కి ఇంకా కక్కుర్తి పడతాడు, 1,50,000కి ఇంకా కక్కుర్తి పడతాడు. కాబట్టి ఏవైనా వీడి చేతిలో పెట్టొచ్చు, కానీ డబ్బులు మాత్రం వీడి చేతిలో పెట్టడం కరెక్ట్ కాదు అని డిసైడ్ అయిపోతారు. అంటే నువ్వు ఎక్కడ నీకు ఒక్క బుద్ధి బయట తీసుకున్నావు? 150 దగ్గర. రేపు పొద్దున్న నీకు 1,50,000 పని వస్తుంది, విలువిస్తారు నీకు? ఇస్తారా? ఎవరు? మనుష్యులే ఎలా ఉంటే దేవుడు ఎలా ఉంటాడు చెప్పు? హృదయ రహస్యములు ఎరిగిన వాడు ఆయన. నువ్వు మనుషుల్ని మోసం చేయొచ్చేమో, దేవుడిని మోసం చేయగలవా? చేయగలవా? చేయలేవు. మనుష్యుల్ని మోసం చేయొచ్చు, ఈజీగా మోసం చేయొచ్చు నేను నమ్మితే, కానీ ప్రభువును మోసం చేయలేవు. ఆయన క్రింద ఉన్నావు గుర్తుపెట్టుకో, ఆయన సంఘంలో ఉన్నావు గుర్తుపెట్టుకో, ఆయన సమాజంలో ఉన్నావు గుర్తుపెట్టుకో, ఆయన సహవాసంలో ఉన్నావు గుర్తుపెట్టుకో. రేపు అనేది నీకు ఇవ్వాల్సిందే ఆయన. రేపేదో కాదు, రేపు అనేది ఇవ్వాలంటేనే ఆయన ఇవ్వాలి. రేపు వస్తువుల గురించి, ఆస్తుల గురించి, బంధాల గురించి, బంధుత్వాల గురించి పక్కన పెట్టండి. అసలు రేపు అనేది మన బ్రతుకులోకి రావాలంటేనే ఎవరు ఇవ్వాలి? సృష్టికర్త ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి, లేకపోతే మనకెక్కడ వస్తుంది రేపు? అందుకని రేపటిని గూర్చి చింతించకండి, ఏ నాటికి ఆ నాటికి చాలా అంటాడు. ఇప్పుడు మనుషులే మనల్ని యథార్థత లేనప్పుడు నమ్మకపోతే దేవుడు ఎలా నమ్ముతాడు? అందుకే నీవు ఈ మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు. చదవండి వ్రాయబడిన వచనాన్ని, అందరు బైబిల్ తీసి చూస్తూ చదవండి. ఏం రాయబడింది అక్కడ? మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ ఎలా ఉంటాడట? నమ్మకంగా ఉంటాడట. ఎస్, బుద్ధే కదండి, ఎక్కడున్నా బుద్ధే. పరిమళమే, దుర్గంధమే, సుగంధమే, దుర్గంధమే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇంక క్యారెక్టర్ మారదు కదా, అంతే కదా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అదే ఉంటుంది. నమ్మకత్వం అంటే ఇంకెక్కడికి వెళ్ళినా నమ్మకత్వమే. అందుకంటే నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు అంటాడు. నమ్మకమైన రాయబారి ఎలాంటి వాడట? ఔషధం అంటే మెడిసిన్తో పోలుస్తున్నాడు. మెడిసిన్. అలాంటి ఒక బెస్ట్ క్యారెక్టర్ మనలో డెవలప్ చేసుకోవాలి. ఆ నమ్మకత్వాన్ని సంపాదించాలి. నీ ఎదుట నీ సహోదరుడు నిర్భయంగా ఉండాలమ్మో, ఈడున్నాడంటే జేబులో పరసలు పోతాయో, జేబులు పోతాయో, పెన్నులు పోతాయో, ఉంగరాలు పోతాయో, గొలుసులు పోతాయో అనుకోకూడదు. నీ పక్కనోడు నువ్వు ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలమ్మో, పరస వదిలేసి వెళ్ళిపోయి వీడి ఇందులో ఎంత కొట్టేస్తాడో అనుకోకూడదు. ఫోన్ వదిలేసి వెళ్ళిపోయి వీడి తీసేస్తాడేమో అనుకోకూడదు. మన ఎవడనట ఫోను పక్కనే కూర్చున్నాడట, లాక్ ఓపెన్ చేయడం అన్నీ చూసేవాడట. ఆ లేనప్పుడు ఫోన్ పై నుంచి డబ్బులు పంపించేసుకుని డిలీట్ చేసాడట. తెలియకుండా ఉంటుందా? తెలిసిపోద్ది కదా. నువ్వు ఫోన్లో డిలీట్ చేస్తే బ్యాంకులో రాదా? ఎంత తెలివైనడు చూడండి. సో ఇలాగే దొరికిపోతుంటారు దొంగ పనులు చేసేవాళ్ళు. ఇంక రేపు పొద్దున అసలు ఇంట్లోకి రానిస్తారా? అస్సలు రానివ్వరు. అస్సలు విలువ ఇవ్వరు. మనుషులే విలువ ఇవ్వకపోతే దేవుడు ఇస్తాడా? చెప్పండి, ఇస్తాడా? అందుకే ఇంత క్లియర్గా వ్రాయబడ్డాయి వచనాలు. నమ్మకంగా ఉండు, నిన్ను హెచ్చిస్తానంటున్నాడు ఆయన. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ ఎలా ఉంటాడట? అన్యాయంగానే ఉంటాడు. అందుకే ఇందాకే చెప్పాను, వెనకటి గుణమేల మాను అన్నట్టు, కనకపు సింహాసనమును కూర్చుండబెట్టిన వెనకటి గుణమేల మాను అన్నట్టు కొందరి జీవితాల్లో మార్పు రాకపోతే చెబుతున్నాను, రాసి పెట్టుకోండి, మీ జీవితాలు ఇలాగే ఉంటాయి. ఉన్నది కూడా ఊడిపోద్ది. ఎందుకంటే బటన్ ఆయన నొక్కాలి నీ స్విచ్ ఎలగాలంటే. అర్థమైందా? నువ్వు ఎంత హెచ్చిపోదాం అనుకున్నా ఆయన ఒప్పుకోకపోతే హెచ్చిపోయేదేమీ లేదు, ఏముండదు. ఆయన ఒప్పుకోలేదనుకో, నువ్వు ఎంత అనుకున్నా అది అవ్వదు, ఎంత ట్రై చేసినా అది అవ్వదు. నువ్వు నీ నమ్మకత్వాన్ని కోల్పోతూ అది అయిపోవాలనుకుంటే అవ్వదు. అది ఆయన తొక్కేస్తుంటాడు, ఆయన బ్రేక్ వేసేస్తాడు. పైపెచ్చి నువ్వు అన్యుడు కాదు, నువ్వు విశ్వాసివి. నువ్వు ఆయనలో ఉన్నావు. ఆయనలో ఉన్నప్పుడు మనకు కొన్ని రూల్స్ అప్లై అవుతాయి.
దాన్ని ఫాలో అవ్వాలి మీరు అందరూ కూడా. అది నేను ఫాలో అవను, నా లైఫ్ వేరు, నా విధి వేరు అంటే సంఘం బయట చూడది. ఇంకా రాకూడదు ఇక్కడికి. నువ్వు విశ్వాసంలోంచి వైదొలిగిపోవాలి. అప్పుడు నువ్వు గాలిపటంలో తిరిగి ఎలా తిరుగుతావు, ఆ తర్వాత తీర్పుకి వెళ్తావు, అది వేరే విషయం. కానీ నువ్వు దేవునిలో ఉన్నాను అనుకున్నప్పుడు మాత్రం నీ నమ్మకత్వం, నీ యథార్థత ప్రదర్శించకపోతే కుదరదు. ఏదైనా సరే, ఇప్పుడు మనం ప్రభువులో ఉంటామండి, అందరికీ ఒక పని ఇవ్వలేదు ప్రభు. ఒక్కొక్కరి తలాంతు ఒక్కొక్కటట, ఎవరి తలాంతులు వారివి. అందరూ కావాలి ఆయనకి, అంతే కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చాడు. ఇక్కడ కూడా మీ పనులన్నీ ఒకటి కాదు కదా, ఒక్కొక్కరి పని ఒక్కొక్కటి. ఎవరి పనిలో వారు ఎలా ఉండాలి చెప్పండి, ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నువ్వు ఏం చేయగలవు ఆయన కోసం అది చేస్తూ హాయిగా బ్రతుకు. సమస్తమును దయచేయి దేవుని యందు విశ్వాసం ఉంచాలంటాడు. ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచాలంటాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం మన యథార్థతను కాపాడుకుంటూ నమ్మకంగా కొనసాగినప్పుడే మన బ్రతుకుల్లో ఏదైనా ఆయన చూసుకుంటాడు. ఏదైనా ఆయన చూసుకుంటాడు. నమ్మకమైన వానికి చూడండి, మిక్కిలి కొంచెములో నేను అన్యాయాన్ని ప్రదర్శిస్తే నిన్ను ఇంకెప్పుడు ఆయన అసలు పట్టించుకోడట, అసలు విలువ ఇవ్వడట. కనీసం నేను నమ్మనైనా నమ్మడు. ఒక్కసారి దొంగ బుద్ధి బయటపడిందా నిన్నెవరు నమ్మరు. ఒకరోజు ఒక తగువులో ఒక భార్యని ఒక భర్త అంటున్నాడు, దొంగదండిది అంటున్నాడు భార్యని. దొంగదండిది, నా జేబులో డబ్బులు కొట్టేసి వీళ్ళ అమ్మగారికి పంపేస్తుందండి అన్నాడు. నువ్వు ఎలా చూసావు అంటే, నాకు తెలుసండి 2-3 సార్లు దొరికేసిందండి, అయినా బుద్ధి మారలేదండి, కుక్క బుద్ధి. దొంగదండి వీళ్ళ బుద్ధి, దొంగ బుద్ధి, వీళ్ళ అమ్మ దొంగది, వీళ్ళ నాన్న దొంగ, అందరం తిడుతున్నాడు. ఈవిడ చేసిన చిన్న తప్పుకి పాపం వాళ్ళు దొంగోళ్ళో కాదో నిజానికి మనకు తెలీదు. కానీ ఈవిడ 2 సార్లు దొరికిందట. ఆ 2 సార్లు ఇతనికి ఏమొచ్చేసింది? శక్తి, బలం, బూస్ట్, హార్లిక్స్ అన్నీ వచ్చేసినాయి. వచ్చి ఏమంటాడు, ఇష్టం వచ్చినట్టు తిడతాడు. ఆవిడ ఇంకేం మాడతలు అలా ఉంది కుక్కుని పెయిన్లాగా. ఏమంటుంది, ఇంకా అయిపోయింది. ఇంకా మళ్ళీ రేపు పొద్దున మీ ఇంట్లో మీ ఆయన పర్సనల్గా లాకర్ మెయింటైన్ చేస్తాడు. ఏది భార్య ముందు విషయం పిల్లలకు కూడా తెలుస్తుంది కొన్నాళ్ళకి. ఏంటి డాడీ నువ్వు పర్సనల్గా లాకర్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు డాడీ అంటే, మీ అమ్మ దొంగదరా అంటాడు. ఆడు పిల్లల ముందు అవమానపడాలి. ఇప్పుడు మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి నేను నిజాయితీగా మారానండి, నేను యథార్థంగా మారానన్నా కూడా ఆ మనసులో పడింది తొందరగా చెరిగిపోవడానికి ఛాన్స్ ఉండదు. పిల్లలైనా అంతే. కొంతమంది తల్లిదండ్రుల దగ్గర డబ్బులు కొట్టేస్తుంటారు, నాన్న జేబులో డబ్బులు కొట్టేస్తారు, లేకపోతే ఇంట్లో అమ్మ దగ్గర డబ్బులు కొట్టేస్తారు. రేపు పొద్దున ఎప్పుడైనా మా పెద్దోడు దొంగోడండి, లేదా మా చిన్నోడు దొంగోడండి, లేదా మా అమ్మాయి దొంగదండి అని ఒక చిన్న డౌట్ ఇంట్లో వాళ్ళకి వచ్చింది అనుకో, పిల్లల ముందు ఏమైనా పెట్టడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. నువ్వు ఎంత నిజాయితీ ప్రదర్శించినా మీ అమ్మా నాన్న నిన్ను నమ్మకపోతే బయట వాళ్ళు ఎలా నమ్ముతారు? ఇంకా అప్పుడు నువ్వు దొంగగానే కొనసాగాల్సి వస్తుంది. అమ్మ పుస్తకాలు కొనుక్కోవాలన్నా నేను వస్తాను పదా అంటాడు. నాన్న ఫీజు కట్టమన్నారన్నా నీ చేతికి ఇవ్వడు, నేను వచ్చి కడతాను పదా అంటాడు. ఏంది ఇదంతా అంటే ఏమి లేదు, నమ్ముకోలేదు. మన కాలేజ్ చదువుకునే టైంలో ఒకడు వచ్చేవాడు, వాళ్ళ నాన్న రూపాయి ఇచ్చేవాడు కదా వాడికి. ఆర్టీసీ బస్సుకు వచ్చేవాడు, ఆ బస్సులో పాసుకొని పంపేవాడు. ఎందుకంటే వీడు డబ్బులు ఇస్తే నికరం కాదు, వీడు నడుచుకుని వచ్చేసి బస్సుకి వచ్చినట్టు వీడు అంత దొంగీడు అని చెప్పి పాస్ కొనిచ్చి, పాస్ అయితే గొడవ ఉండదు కదా, నెలకు ఒకసారే ఆయనే కొని ఇచ్చి పంపేవాడు అనమాట. ఫీజులు కట్టాలా వచ్చి కట్టేవాడు. మళ్ళీ లెక్చరర్ దగ్గరికి వచ్చి, ఏమండి మా వాడు ఏంటంటే పరిస్థితే అని అడిగేవాడు. వీడేమో నువ్వు రావద్దు నాన్న, ప్లీజ్ నాన్న నువ్వు రావద్దు నాన్న, నోరమే పనికి మాలోడా నిన్నెలా నమ్ముతాననేవాడు. సో అంటే ఏదో చేశాడు కాబట్టి అది పోగొట్టేసుకున్నాడు. మళ్ళీ వస్తుందా చెప్పండి? ఒకసారి పోతే మళ్ళీ వస్తుందా? రాదు. కాబట్టి ఉన్నదాన్ని కాపాడుకోవాలి. మనుషుల దగ్గరే రాకపోతే దేవుడి దగ్గర ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? వస్తుందా? రాదు. అందుకే జాగ్రత్త. ఇది చిన్న జీవితం, ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నాం మనం ఏం గొప్పోళ్ళం కాదు. ఆయన మనకు అవకాశం ఇచ్చాడు, హెచ్చించాడు కదా అని మనం రెచ్చిపోవద్దు. ఎంత తగ్గాలో అంత తగ్గుదాం. నేను దీవిస్తాను అన్నప్పుడు కనిపెట్టుకుని ఎదురు చూడండి, ఖచ్చితంగా దీవిస్తాడు. హెచ్చిస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఖచ్చితంగా చెప్తున్నాను, నేను నా అనుభవాలతో చెప్తున్నాను. మీకే లోటు చెయ్యడు. మీరు నమ్మకంగా పోండి ముందుకి. ఎక్కడ మీకు అవమానం వచ్చిందో అక్కడే మీకు సన్మానాలు చేయిస్తాడు ఆయన. అది ఆయనకున్న పవర్. ఎవడైతే నేను తృణీకరించేడు మనోడు కాదంటాడో అలాంటోడు మధ్యకి నిన్ను వెళ్ళి కూర్చోబెడతాడు.
తీసుకెళ్ళి నీకు సలాం కొట్టిస్తాడు. అందుకే నేను తలగా చేస్తాను కానీ తోకగా చేయడు ఆయన, తోకగా చేయడు. సో అదొక్కటి కాపాడుకో. సంఘంలో కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి, ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు, గృహ నిర్వాహకత్వం అప్పగించాడట. సంఘ నిర్వాహకులైన ప్రతివాడు ఎలా ఉండాలట? నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం, తప్పనిసరి అన్నాడు. అవశ్యం, తప్పనిసరి. ఇక్కడున్న వాళ్ళందరూ ఎలా ఉండాలంటే నమ్మకత్వంతో ఉండాలి. లేదు నేను నమ్మకత్వాన్ని కోల్పోతాను, చిన్నదానికి పెద్దదానికి కక్కుర్తి పడతానంటావా? ఆ కక్కుర్తి పడటంతో పాటు శాపాన్ని కూడా వెంటేసుకుపోతాను అని మర్చిపోకు. నువ్వు విత్తినదే నువ్వు తిరిగి కోస్తావు, మైండ్ ఇట్. అందుకే ప్రకటన గ్రంథంలో చివరిగా 2వ అధ్యాయం 10వ వచనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని ఏం చేయబోతున్నాడట? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు. అనగా పుట్టినట్లు ఏం రాశాడంటే ప్రాణాపాయము వచ్చినను అన్నాడు. కొందరు ప్రాణాపాయం వచ్చినప్పుడు నమ్మకం కోల్పోతారా లేదా? మరణము వరకు అనగా ప్రాణాపాయము వచ్చినను ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండుము. దేవుడు నీతో స్వయంగా చెబుతున్న మాట, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దాన్ని మించిన కిరీటం ఈ ప్రపంచంలో ఏది లేదు ప్రియులారా, ఏది లేదు. అంత గొప్ప కిరీటం మన శిరస్సు మీద పెట్టబోతున్నాడు ఆయన. ఎవరికి పెడతారట జీవ కిరీటం? చెప్పండి, ఎవరికి పెడతారట? జీవమనే కిరీటం ఎవరిది? నమ్మకస్తులది. అనుకోవాలి నిన్ను చూసి, అరే నమ్మకస్తుడు రైతను అని. మన నమ్మకత్వం అన్ని విషయాల్లో కనబడాలి. మన మాటల్లో, ఇప్పుడు నా దగ్గర నా అలా మాట్లాడి పక్కడి దగ్గరికి వెళ్ళి ఇంకోలా మాట్లాడుతున్నావు అనుకో, నువ్వు వేషధారివి అని అర్థం. అది సెల్ఫ్ చెక్ చేసుకోవాలి నువ్వు. ఇప్పుడు నా ఎదురుగా ఏది మాట్లాడుతున్నావో పక్కకెళ్ళి కూడా అదే మాట్లాడగలిగే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ఎందుకంటే నీలో గలాట లేదు, గిల్టీ లేదు. ఒక చోట ఒకలాగా, ఒక చోట మరోలాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. దొరికిపోయినప్పుడు సిగ్గుపడిపోతారు. నిజమే. ఇప్పుడు నా ఎదురుగా నన్ను పొగిడి ఎవరి దగ్గర తిట్టి ఆ రికార్డ్ చేసి నాకు పంపించి నేను నీకు ఆ రికార్డింగ్ పంపించాను. ఇప్పుడు నీ ఫేస్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పు? ఎలా ఉంటాయి? ఇక మాడిపోయిన పెసరట్లాగా అయిపోవు. అసలు ఆ స్థితి ఎందుకు చెప్పు? ఎందుకు? నమ్మకత్వాన్ని కాపాడుకో. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండు. మొహం మీద ఏది మాట్లాడతావు పక్కన అదే మాట్లాడు. మొహం మీద మంచి అన్నావా పక్కన మంచి అను. అప్పుడు నీ లెవెల్ పెరిగిపోద్ది. నీకు తెలియట్లేదు కొంతమందికి. నీ రేంజ్ పెరిగిపోద్ది. నువ్వు ఎక్కడైనా సరే అమ్మ దగ్గర, నాన్న దగ్గర, అత్తగారి దగ్గర, మామగారి దగ్గర, భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర, ఎక్కడైనా సరే, ఉద్యోగం చేసే దగ్గర, వ్యాపారం చేసే దగ్గర, ఎక్కడైనా సరే ఏది మాట్లాడుతున్నావో అదే మాట్లాడు. ఒకటే మాట అంటుంది, చాలా వండర్ఫుల్ క్యారెక్టర్ అవుతుంది అన్నాడంటే అన్నట్టంతే అలాగే ఉంటాడు. మాట ఇచ్చాడంటే ఇచ్చినట్టే ఉంటాడు. యథార్థవంతుడు, నమ్మకస్తుడు, పని అప్పగిస్తే న్యాయంగా చేస్తాడు, నమ్మకంగా చేస్తాడు అంటాడు. ఆ ఒక్కటి నిలబెట్టేసుకున్నావు అనుకో, నీకు అది ఎంత పెద్ద కిరీటం ఇప్పుడు నీకు కనబడకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో నిన్ను నమ్మేవాళ్ళు పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా నీ బలం పెరిగిపోద్ది. అర్థమైందా? నిన్ను నమ్మేవాళ్ళు పెరిగిపోయినప్పుడు నీ బలం ఆటోమేటిక్గా ఏమవుద్ది? పెరిగిపోద్ది. నిన్ను నమ్మేవాళ్ళ సంఖ్య తగ్గిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా నీ బలం కూడా ఏమైపోద్ది? తగ్గిపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, నేను ఎవరినో ఒకరు నిలబెట్టి ఈ నీ నమ్మకండి దొంగ అన్నాను అనుకోండి, అయిపోయినట్టే ఆ రోజుతో చరిత్ర. అవునా కదా? నిజంగా నమ్మరు. ఇంకా ఆ పరిస్థితి మనం దేవుడి దగ్గర తెచ్చుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది కదా, చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే వద్దంటున్నాను. మనం యథార్థంగా ఉన్నప్పుడు, మనం మన నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నప్పుడు ఎప్పటికీ మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. నిజంగా నేను చెప్తున్నా, జీవితంలో నా నమ్మకత్వమే నన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చింది. నేను ఆయన సేవలో నమ్మకంగా ఉండబట్టి, ఆయన పరిచర్యలో నమ్మకంగా ఉండబట్టి
ఈరోజు నేను ఈ స్థితిలో ఇంత ఇంత ఘనంగా దేవుడు నన్ను హెచ్చించి ఇంత గొప్ప పరిచర్య నాకు అప్పగించి ఇంత మంది పిల్లలకు నేను ఈరోజు ఒక వాక్యోపదేశకుడిగా ఉండడానికి, ఒక అన్నయ్యగా మారడానికి ఆయన కృప చూపించారు. ఇన్ని కుటుంబాలలో నన్ను పాలిభాగస్తుని చేశారు అంటే దాని అర్థం నేను నమ్మకంగా నా సేవ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నాను కాబట్టే. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను అదే స్థితిని మెయింటైన్ చేస్తూ ఆయన ఎడల నాకున్న నమ్మకత్వాన్ని పాడు చేసుకోకుండా ప్రభువుకు నన్ను నేను సమర్పించుకొని, ప్రభువుకు నన్ను నేను అప్పగించుకొని, సో నా జీవితంలో నా యథార్థతను ఆయన కనపరుస్తున్నాను గనుకనే ప్రతి సమయంలో, ప్రతి దినం, ప్రతి విషయంలో ఆయనను హెచ్చిస్తూనే వస్తున్నాడు. ఏనాడు నా చెయ్యి ఆయన విడవలేదు. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన నన్ను విడవలేదు. మనకు సోదరుడు వచ్చి కోర్టులో చాలా భయంకరమైన పరిస్థితి ఉందన్నయ్య, ఈ వారం నన్ను అరెస్ట్ చేస్తారని వచ్చాడు. నేను అవతల వాడు గెలిస్తే ఈ వారం నన్ను అరెస్ట్ చేస్తారని వచ్చాడు, ప్రార్థన చేయండి అని. మొన్న హైదరాబాద్కి వచ్చి కృతజ్ఞత చెప్పుకుని వెళ్ళాడు. నేను అన్నాను, నువ్వు నమ్మకత్వాన్ని కాపాడుకో, ప్రార్థన చేద్దాం, నువ్వు నమ్మకంగా ఉండు, దేవుడికి తోడుగా ఉంటాడు. ఎంత ఇరుకు మార్గంలో నుంచి అయినా సరే నిన్ను విడిపించగల సమర్థుడు. ఏ ద్వారం లేదనుకున్నప్పుడు కూడా నీకు ద్వారాలు తెరవగలిగే సమర్థుడు ఆయన. నేను ఆయన వాడను అనుకున్నప్పుడు భయపడాల్సిన పని లేదు. నువ్వు నిజాయితీగా ఉన్నావంటే చాలా నిజాయితీగా ఉన్నాను అన్నాడు. ఇక్కడే ప్రార్థన చేశాను, నేను ఇక్కడే ప్రార్థన చేసి పంపించాను. మొన్న వచ్చాడు, 3 రోజులు 4 రోజుల తర్వాత వచ్చాడు, అన్నయ్య కేసు కొట్టేశారన్నయ్య అని పండగ చేసుకున్నాడు వచ్చి. నువ్వు నిజాయితీపరుడు కాబట్టి నీకు ఆ శిక్ష పడలేదు. ఒక నిజాయితీపరుడు కాకపోతే శిక్ష పడిపోయేది కదా, శిక్ష పడిపోయేది. ఎందుకంటే నువ్వు మోసం చేయటానికి లేదా నువ్వు అబద్ధం ఆడటానికి నీకు అవకాశాలు లేని పరిస్థితి, నీ యథార్థతను నువ్వు చాటుకోవాల్సిన పరిస్థితి, నీ నమ్మకత్వాన్ని నువ్వు చాటుకోవాల్సిన పరిస్థితి. అతను బాగా భేదవాడు, కడు భేదవాడు. అతన్ని శోధించేది డబ్బులున్నోళ్ళు. డబ్బు ఉన్నాడు అనుకోండి, వాడు కొనేయగలడు, న్యాయాన్ని కొనేస్తాడు. డబ్బు లేనోడు ఏం కొంటాడు? గుడ్డు ఏం కొనలేడు. సో డబ్బు లేనోడు గెలిచాడంటే చిన్న విషయం కాదు అది, డబ్బు ఉన్నోడు ముందు. సో కాబట్టి దేవుడు ఎప్పుడు ఎవరికి ఏ విధమైన మేలు చేస్తాడో ఎవరికి తెలియదు. నువ్వు నమ్మకత్వాన్ని మాత్రం కాపాడుకో, నిన్ను ఆయన హెచ్చిస్తాడు, నిన్ను ఆయన బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉంటాడు. ఒక యోసేపును ఆదరించినట్టు, ఒక యోబును ఆదరించినట్టు నిన్ను నన్ను కూడా ఆదరించే దేవుడు ఆయన. ఆనాడైనా ఈనాడైనా ఒకలాగే ఉన్నాడు. ఆయన ప్రేమలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నీకే పని అప్పగించబడిందో, ఇక్కడ ఉన్న అందరికీ చెప్తున్నాను, నీకే పని అప్పగించబడిందో ఆ పని ఎలా చేయాలి? 100కి 100% మనసు పెట్టి చేయండి. అర్థమైందా? 100కి 100%. నువ్వు సంఘంలో సభ్యుడివి, సభ్యురాలివి, అది మర్చిపోకు. నేనైనా నువ్వైనా మనందరం కుటుంబం, సంఘం. అందుకే ఇక్కడ ఏం రాశాడు కొరింథీ పత్రికలో మనం చదువుకున్నాం కదా ఇప్పుడే, గృహ నిర్వాహకులలో ప్రతివాడు ఎలా ఉండాలట? నమ్మకస్తుడై ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రభు యొక్క పరిచర్యలో అవకాశం వచ్చింది, నిలబెట్టుకుందాం, కాపాడుకుందాం, యథార్థతను చాటుకుందాం. ప్రభు ఎదుట మనం బ్రతుకుతున్నాం. ఆయన చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. ప్రతి విషయంలో నన్ను ఆయన అబ్జర్వ్ చేస్తానంటాడు. నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావా అని చూస్తాడు. నీ నమ్మకత్వాన్ని బట్టే నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ నమ్మకత్వాన్ని బట్టే నిన్ను దీవిస్తాడు, నీ నమ్మకత్వాన్ని బట్టే నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దేన మనసు కలిగి ఉండండి. రాసి పెట్టుకోండి, నమ్మకత్వం అనేది ఒక ఆభరణం. నమ్మకత్వం అనేది ఏంటది? ఆభరణం. అది ఎప్పుడు ధరించుకోవాలి. చాలామంది అనుకుంటారు ఆభరణాలు ధరించుకుంటే విలువ వస్తుంది అనుకుంటారు. పెళ్ళికి వెళ్ళినప్పుడు అయ్యో నాకు నెక్లెస్ లేదు, నా మెడలో కనీసం అదే తాళ్ళు లేదు, నా చేతులకు బంగారు గాజులు లేవు, నాకు అరవంకీలు లేవు, పట్టు చీరలు లేవు, కాస్ట్లీ బట్టలు లేవు అని బాధపడుతుంటారు. వాస్తవానికి ఇవేవీ లేకపోయినా నమ్మకత్వం అనేది నీలో ఉంటే నీకొచ్చే గౌరవానికి, విలువకి ఏమాత్రం తక్కువ కాదు. అన్నిటికంటే గొప్పది అదే లక్షణం. అర్థమైందా? యథార్థతను, నమ్మకత్వాన్ని చాటుకో. అందుకే అన్నాడు, నీ అంతరంగ పురుషుడు బాగుండాలంటాడు. బాహ్య పురుషుడు కాదు. ఎవరు బాగుండాలట? అంతరంగ పురుషుడు బాగుండాలట. నీ అంతరంగ పురుషుడు బాగున్నప్పుడు ఆటోమేటిక్గా నీ విలువ ఏమవుద్ది? పెరిగిపోద్ది. మదర్ తెరీసా కాటన్ చీర కట్టు తిరిగింది, విలువకి ఏమైనా తగ్గిందా ఆవిడికి? ఆవిడ విలువ ఏమైనా తగ్గిందా? తగ్గలా. గాంధీ గారు చిన్న గోచిగుడ్డ పెట్టి తిరిగేవారు, ఆయనకి ఏమైనా విలువ తగ్గిందా? తగ్గలా. సో
మన విలువ అన్ని సందర్భాల్లో మన బట్టల వల్ల రాదు. తెలియలేనుడి దగ్గర అయ్యబాబు ఈయన చాలా కాస్ట్లీ బట్టలు వేసుకున్నాడు, విలువ తెలిసినోడిని బట్టలు చేసి గౌరవించరు కదా. కాబట్టి నీ యథార్థత, నీ నమ్మకత్వం, అంతరంగిక లక్షణాలు చాలా ఉత్తమమైనవి. ఎప్పటికైనా సరే మీకు అవి మేలే చేస్తాయి, దీవెనలే ఇస్తాయి. అందుకే నమ్మకమైన వానికి ఏ మేలు కొదువై ఉండదు. అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సామెతల గ్రంథం 28:20లో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అన్నాడు. చదువుకున్నారు కదా మాట. సామెతల గ్రంథం 28:20 నమ్మకమైన వానికి దీవెనలు ఎలా కలుగుతాయట? మెండుగా కలుగుతాయట. సో ఆ మెండైన దీవెనలు మీ సొంతం చేసుకోవాలంటే ఒకే ఒక దారి, నమ్మకత్వం. ఇప్పుడే ధరించేసుకోండి దాన్ని. ఒకవేళ మీలో అపనమ్మకత్వం ఉన్నా దాన్ని తొలగించేయండి బలంగా. రోజు పొద్దున్న లేవగానే ఈ విషయం గుర్తు తెచ్చుకోండి, రాత్రి పడుకునే ముందు ఈ విషయం గుర్తు తెచ్చుకోండి. 4 రోజులు చేయండి, సరిపోద్ది. అలాగా ఆఫ్టర్ 1 మంత్ ఇది మీ మైండ్లో బలంగా నాటబడిపోద్ది. లేదా ఈరోజు విన్న ఈ ప్రసంగం రేపొద్దున మళ్ళీ వినండి, ఎల్లుండి పొద్దున మళ్ళీ వినండి, తర్వాత మళ్ళీ వినండి. అలా ఒక 20 రోజులు 30 రోజులు వింటూనే ఉండండి. ఆ తర్వాత మిమ్మల్ని ఈ ప్రసంగంలోని ఆ తాత్పర్యం నుంచి, భావం నుంచి ఎవ్వడూ తప్పించలేడు. అంతగా మీ మనస్సులో ఈ భావాలు ఏమైపోతాయి? ముద్రపడిపోతాయి. వన్స్ అలా ముద్రపడిపోయాయంటే ఎప్పటికీ ఆ నమ్మకత్వాన్ని కాపాడుకుంటూనే ఉంటాం, హెచ్చింపబడుతూనే ఉంటాం, దీవించబడుతూనే ఉంటాం. అదే బైబిల్ చెప్తున్న, నా మాట కాదు ఇది. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఉందా లేదా మీ బైబిల్లో? ఉందా లేదా? మెండుగా కలుగును. ఏ విషయంలోనూ నిన్న ఆయన విడువడు, ఎడబాయడు. కనుక ఆత్మీయ స్థితిని కాపాడుకోండి, భౌతిక స్థితిని కాపాడుకోండి. అలాంటి ధన్యకరమైన దీవెనలు దేవుడు మీకు నాకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్. ఈ వాక్యం విన్న మీ అందరికీ ఆయన కృప నిత్యము తోడుగా ఉండాలని లైవ్లో వీక్షిస్తున్న వారి కుటుంబాలకు కూడా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, ఇప్పటి వరకు ఈ వాక్యం విన్న బిడ్డలందరిపై మీ ప్రభా వెలుగులు ప్రసరింపజేసినందుకు స్తోత్రం తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ప్రభువా ఈ విలువైన వాక్య సందేశాన్ని ముద్రింప చేయండి తండ్రి. తొట్టిల్లిపోకుండా కాపాడండి, నిలబెట్టండి, శక్తితో బలముతో నిలబెట్టండి తండ్రి. ప్రభువా మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టండి. సంఘములన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఫలభరితమైన స్థితిలో నీకు నడిపించండి. నిజమే ప్రభువా, మీ కృప లేకపోతే, మీ దయ లేకపోతే, మీ ప్రభా మా యథార్థతను బట్టి, మా నమ్మకత్వాన్ని బట్టి, మీ చల్లని చూపు మాపై లేకపోతే తండ్రి, మేమే పాటి వారము, మేమే పాటి మా జీవితాలు తండ్రి మావి ప్రభువా. ఈ రోజులో మేము ఉండకపోయేవారమే ప్రభువా. అయినప్పటికీ మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచారు, ఇక్కడ వరకు తోడుకొని వచ్చారు. ఎన్నో కుటుంబాలని చల్లగా కాపాడుతున్నారు, ఎంతోమంది జీవితాలని చల్లగా కాపాడుతున్నారు ప్రభా. మాకు సమస్తాన్ని సమృద్ధిగా దయచేస్తున్నారు. ఈరోజు మేము ఏదైతే కలిగి ఉన్నామో ప్రభా, మా జీవితాల్లో ఏదైతే మాకుందని చెప్పుకుంటున్నామో అదంతా మీరిచ్చినదే ప్రభువా. ప్రభా, భవిష్యత్తులో మాకు ఏదైతే రాబోతుందో అది మీరు ఇవ్వబోతున్నదే తండ్రి. మీరు ఇవ్వకుండా మాకు ఏది రాదు ప్రభువా. సమస్తము మీ ద్వారానే మాకు లభించింది తండ్రి. మా యథార్థతను, నమ్మకత్వాన్ని కడవరకు కాపాడుకోగలిగే శక్తిని, బలాన్ని ప్రభు పిల్లలందరికీ దయచేయండి. యథార్థమైన స్థితిలో మీ పిల్లలందరినీ ఉంచమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ మీ సన్నిధి కాంతిలో మీ బిడ్డలను వర్ధిల్లింప చేయమని ప్రాధేయపడుతూ, అయ్యా విత్తబడిన వాక్యం పిల్లల హృదయాల్లో 30 60 100 ఫలింపజేయమని వేడుకుంటూ యేసువారి పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొని జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.